ఓకే అండి, స్టార్ట్ చేసుకుందాం. 25 శ్లోకం మనం చెప్పుకునేంత వరకు చెప్పుకోవాలి. 25 శ్లోకాన్ని మనం చూసి దాన్ని కొద్దిగా వివరించుకొని ముందుకు వెళ్దాం. 25 చూడండి. లభంతే బ్రహ్మ నిర్వాణం ఋషయ క్షీణ కల్మషాః ఛిన్నద్వైధాయతాత్మానః సర్వభూత హితేరతాః. అంటే పాపాలు తొలగించుకున్న వారు, ద్వైత భావాలు ఛేదించిన వాళ్ళు, మనస్సును స్వాధీనంలో పెట్టుకున్న వాళ్ళు, సమస్త ప్రాణుల యొక్క హితాన్ని కోరి ఈ 4 రకాలు ఉన్న వాళ్లే ఋషులు. వాళ్ళు బ్రహ్మ నిర్వాణ రూప ఆనందాన్ని పొందగలుగుతారు. పాపాలు అంటే ఇక్కడ వాసనలు. బ్రహ్మ నిర్వాణాన్ని ఎవరు పొందగలరు? ఎవరు అంటే ఋషులు. అంటే మనకు అవకాశం లేదా? మరి ఋషులంటే వాళ్ళు మనం అరణ్యాలలో, గుళ్ళల్లో అక్కడక్కడ ఉంటారు కదండి, వాళ్ళ ఋషులు కాదు. ఋషులు అంటే ఋషికాలు. ఋషికాలు అంటే పురుషికాలు, హాకిసుడు అనమాట. ఋషికాలు. ఆ ఋషికాలని జయించిన వాళ్ళు అంటే ఇంద్రియాలు. ఋషికాలంటే ఇంద్రియాలు. ఆ జయించిన వాళ్ళని మనం అర్థం చేసుకోవాలి. వాళ్ళు ఋషులు. ఇంద్రియాలను స్వాధీనంలో పెట్టుకుని మనస్సును పరమాత్మ యందే నిలిపి ప్రశాంత జీవితం గడిపే వాళ్లే ఋషులు అంటే. అసలు ఈ ఋషిత్వం అంటేనే ఒక అద్భుతమైన ఉన్నతమైన డిగ్రీ లాంటిది. మామూలుగా మనం 16 సంవత్సరాలు 1వ తరగతి నుంచి జాయిన్ అయిన దగ్గర నుంచి 15-16 సంవత్సరాలు చదివితే ఒక డిగ్రీ అనేది వస్తుంది. మరి ఈ ఋషి కొన్ని జన్మలు కృషి చేయాలి. 15-16 సంవత్సరాలు చదివితే ఒక డిగ్రీ ఏదో వస్తే, మరి ఋషిత్వం సంపాదించుకోవాలంటే కొన్ని జన్మల సాధన వల్ల మాత్రమే ఈ ఋషిత్వాన్ని సంపాదించుకోగలుగుతాం. అలా ఎవరు కృషి చేస్తే వాళ్లే ఋషులు. కృషి చేస్తేనే ఋషులు అవుతారు. అంతే తప్ప వేషానికి ఇక్కడ ఏమాత్రం ప్రాధాన్యత లేదు. మరి ఋషులు బ్రహ్మ నిర్వాణాన్ని అంటే తాను ఆత్మానుభూతి పొందాలి అంటే ఏ సాధనలు చేస్తారో ఆ 4 సాధనలు, ఆ 4 సాధనలు మనకి ఇక్కడ వివరిస్తున్నారు. అంటే మనం ఇంద్రియాలు జయించగలిగితే వాళ్ళు ఋషులు అవుతారు. వాళ్ళు ఏ సాధనలు చేస్తే ఆత్మానుభూతి పొందుతారు అన్నది ఇక్కడ మనకి వివరిస్తూ, క్షీణ కల్మష అంటే కల్మషాలంటే పాపాలంటే వాసనలు. వాసనలు అంటే పూర్వజన్మల నుంచి మనం తెచ్చుకున్న సంకల్పాలు, ఆలోచనలు, భావనలు. అవి గత జన్మల్లో ముద్రలు పడిపోయినవి ఈ జన్మలకి వాసనలుగా మనం తెచ్చుకుంటున్నాం. అలాంటి వాసనలు తొలగించుకున్నవాడు. వాసనలన్నిటినీ కూడా పాపాలు అంటే ఇవే, పాపాలన్నా కల్మషాలన్నా ఇవన్నీ వాసనలు. వాటిని తొలగించుకున్నవాళ్ళు. ఇవి మళ్ళీ మళ్ళీ జన్మలను తెచ్చిపెట్టే పాపపుణ్య వాసనలు. పుణ్యమైనా పాపమైనా మళ్ళీ మళ్ళీ జన్మలు తీసుకొచ్చేవి. కాబట్టి మన అనేక జన్మల్లో ఆర్జించుకున్న ఈ వాసనల మూటని ఒక శరీరం నుంచి మరొక శరీరానికి మనం తెచ్చుకుంటున్నాం. ఆ శరీరంలోకి ప్రవేశించేటప్పుడు మనం వెంట తెచ్చుకుంటూ ఉన్నాం. అవి ఉన్నంత కాలం మళ్ళీ మళ్ళీ జన్మలు ఎత్తాల్సిందే. కాబట్టి ముందేం చేయాలి? వాటిని వదులుచుకోవాలి, క్షయం చేసుకోవాలి, వాటిని తొలగించుకోవాలి. ఎలా? ఏం లేదు, మనకు చేతనైన విద్యే. నిష్కామ కర్మయోగం ద్వారా, భగవంతునిపై అచంచలమైన భక్తి ద్వారా, జపం, ధ్యానం వంటి సాధనల ద్వారా ఆత్మజ్ఞానాన్ని పొంది ఆత్మ విచారణ చేసి ఆత్మతో తాదాత్మ్యం చెంది, ఇప్పటిదాకా మనం దేహంతో తాదాత్మ్యం చెందడం మనకి ఎలాగూ వచ్చు. నేను ఈ దేహం, నేను ఈ మనస్సు, ఇది నాది, లేకపోతే నేను ఉండలేను, ఇవన్నీ మనకి వచ్చినవి. ఇప్పుడు దీన్ని వదిలి ఆత్మతో తాదాత్మ్యం చెందటం, అలా ఆత్మతో తాదాత్మ్యం చెందటం ద్వారా దాన్ని తొలగించుకోవచ్చు. ఈ వాసనలు అనేవాళ్ళు క్షయం చేసుకోవచ్చు. అలా క్షయం చేసుకున్న వాళ్లే క్షీణ కల్మష అంటారు. ద్వైత భావన తొలగటం చిన్న ద్వైత అంటే పరమాత్మ వేరు, నేను వేరు, ఇద్దరు నేను వేరు, పరమాత్మ వేరు. అది ద్వైత భావన. ఆ ద్వైత భావనలో అందరం ఉంటాం.
ఏదైనా మనకు కొద్దిగా ఏదైనా కష్టం గాని సమస్య గాని రాగాని పరమాత్మ దేవుడా నువ్వే దిక్కు అని మళ్ళీ దేవుణ్ణి విడదీసేసుకుంటాం. విడదీసేసుకుని దేవుడా నీకు కొబ్బరికాయలు కొడు, దేవుడా నీకు వంటకు వస్తాను, దేవుడా నీకు అది చేస్తాను, దేవుడా ఇది చేస్తాను అని ఆ పరమాత్మని పట్టుకుని మనం వేరు చేస్తాం. నేను అనే భావన అక్కడ ఉండదు. ఎంత నేర్చుకున్నా ఎంత తెలుసుకున్నా మీరు కూడా గమనించండి, మిమ్మల్ని మీరు ఇంత నేర్చుకుంటున్నామే, దరిదాపు ఎంత 6 నెలల పైనుంచి మనం నేర్చుకుంటున్న దాంట్లో నేను ఆత్మ చైతన్యాన్ని ఆ పరమాత్మని నేనే అని ఇంచుమించుగా ప్రతిరోజు మనం చెప్పుకుంటున్నాం. అయినా మనకి సమస్య రాగానే మళ్ళీ ఆ పరమాత్మ వేరు అని విడదీసేసుకుంటున్నాం. ఆ భావన పోయి ద్వైత భావనలో నిలవాలి. ఎందుకంటే సాధన చేస్తున్నాం అనుకుంటాం కానీ అసలు సాధన చేయట్లేదు. మిమ్మల్ని మీరు గమనించుకో, అసలైన సాధన చేయటంలో ద్వైత భావనలోనే ఉంటుంది. మరి అలా నిలవాలంటే అద్వైత భావనలో సద్గురువుల ద్వారా శ్రవణం చేసి అలా చేస్తున్నప్పుడు మనకు కలిగిన సందేహాలన్నిటినీ తత్వ విచారణ ద్వారా గురువు గారిని అడిగి ప్రశ్నించి తెలుసుకుని వాటికి సమాధానాలు తెలుసుకుని మన సంశయాలని తొలగించుకోవాలి. సందేహాలు పూర్తిగా తొలగేంత వరకు మనకు అర్థం కాకపోతే మళ్ళీ మళ్ళీ గురువులను అడిగి తెలుసుకోవాలి. అలా సంశయ నివృత్తి అయిపోతే అప్పుడు అద్వైత సిద్ధి కలుగుతుంది. ఇంకా నేను వేరు పరమాత్మ వేరు అనే భావన తొలగిపోతుంది. యథాత్మన ఇంద్రియాలని మనస్సుని అదుపులో ఉంచుకోదు. మోక్షానికి ఇది గొప్ప అవరోధం ఏంటి అంటే మనస్సు. అసలు అదే చాలా పెద్ద అడ్డుగోడ. మనం అది దాటగలిగామా ముందుకు వెళ్ళిపోయినట్లు. మనస్సుని అదుపులో ఉంచుకోవటమే పెద్ద అడ్డుగోడ. మనస్సు మరి అదుపులోకి రావాలి అంటే ఇంద్రియాలు ముందు స్వాధీనంలో రావాలి, జ్ఞానేంద్రియాలు. ఎందుకంటే బయట విషయాలన్నీ కూడా జ్ఞానేంద్రియాలు అనే తలుపుల్లోంచి లోపలికి వచ్చేస్తాయి. ఆ వచ్చిన సరిగ్గా ఉండవు, మనస్సుని పట్టుకుని పీడిస్తూ ఉంటాయి. అది కావాలి, ఇది కావాలి, అది చూద్దాం, ఎక్కడికి వెళ్దాం, అది తిందాం, ఇది ముట్టుకుందాం, ఇది వాసన పీలుద్దాం అనుకుంటూ మనస్సుని చాలా అల్లకల్లోలు పరుస్తాయి. అందుకని ముందు ఇంద్రియాలు మన స్వాధీనంలోకి రావాలి. అప్పుడు మనస్సుని అదుపులో ఉంచుకోగలిగితే దీనికి మార్గం మనస్సు వాటికి ఆ చెప్పే వాటిని పట్టించుకోకుండా ఉంటాం. దీనికి ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే, ఏదో సినిమా కోట శ్రీనివాసరావు దగ్గరికి ఆలీ వచ్చి చెవులో ఏదో చెప్తాడు. పాపం అతను చెప్పేది మంచి విషయమే, ముఖ్యమైన విషయమే. ఇతను చెవులో దూదులు పెట్టుకుని అలాగా అబ్బో అంటూ అన్ని విన్నట్లుగా నటించి వెళ్ళిపోగానే చెవులోంచి దూదులు తీసేస్తాడు. అలా ముందు ఇంద్రియాలు చెప్పే వాటిని మనసు పట్టించుకోకుండా ఉన్నప్పుడే ఇంద్రియాలు చెప్తూ ఉంటాయి, వాటికి అవన్నీ కూడా మనసుకు తెలియజేస్తూనే ఉంటాయి. అక్కడ మనస్సు తనని తాను అదుపులో ఉంచుకోవటం. అలా చేయగలిగితే, అలా ప్రయత్నించి శమం దమంతో మన మనస్సుని ఇంద్రియాలని అదుపులో ఉంచుకోవాలి. ప్రపంచం మిథ్యని, ఇక్కడ వస్తువుల విషయాలన్నీ కూడా దుఃఖపూరితము అని గ్రహించి మనస్సుని నిగ్రహించుకోవాలి. సర్వభూత హితేరత. అంతేకాదు, ఇంకా అత్యంత ముఖ్యమైన సాధన ఇంకొకటి ఉంది. సమస్త ప్రాణుల యొక్క హితాన్ని కోరుకోవటం. అంటే సర్వే జనా సుఖినో భవంతు, అందరూ బాగుండాలి. పోనీ నాకంత గుర్తుండదండి, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఇది బాగుంది కదా, అందరూ బాగుండాలి. అది అన్ని ఆధ్యాత్మిక రంగంలో ఉన్నతికి సంకేతమే ఈ సర్వేజన సుఖినో భవంతు. అంతటా ఉన్నది బ్రహ్మమే. అంటే ప్రాణులన్నీ కూడా ఆత్మస్వరూపమే. మరి నేను ఆత్మనే కాబట్టి అందరి మేలు నా మేలు. అందరూ ఆనందంగా ఉండటమే నేను ఆనందంగా ఉండటం. కాబట్టి ఏ ప్రాణి అన్నారు. 84 లక్షల జీవరాశులు అన్నీ కూడా ప్రాణులే కదా. వేటిని మనం ద్వేషించకుండా ఉండాలి. ఎవరిని ద్వేషించినా మరి అందులో అన్నిట్లలో ఉన్నది పరమాత్మే కాబట్టి పరమాత్మని ద్వేషించినట్లే. ఎవరిని దేనిని అసహించుకున్నా పరమాత్మని అసహించుకున్నట్లే. మన పరమాత్మేమో ఎంతెత్తున్నాడని చెప్పి రోజు భక్తి భావన పెంపొందించుకుంటూ పరమాత్మని అసహించుకునే పనులు మనం చేయగలుగుతామా?
చేసినందువల్ల ఏమిటి ఉపయోగం? ఏమీ ఉపయోగం లేదు. మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది. అంటే అందరిలో పరమాత్మని ఉన్నాడు అని మనం గుర్తు పెట్టుకోవాలి. నిరంతరం గుర్తుంచుకునేది అంతటా అందరిలో ఉన్నది ఆ పరమాత్మే. అందులో ఉన్నది నేనే. ఆ పరమాత్మ ఎవరో కాదు, అదే నేనే. అలా పరమాత్మను ద్వేషిస్తే మనల్ని మనం ద్వేషించుకున్నట్లు అవుతుంది. కాబట్టి ఆ ద్వేష భావన తొలగించుకోవాలి. సర్వేష్ట సర్వభూతానాం అద్వేష్ట సర్వభూతానాం, అంతటా ఉన్న పరమాత్మని మనం ఆ పరమాత్మగా భావించడం. ఇది భక్తుల లక్షణాలలో 12వ అధ్యాయంలో వస్తుందండి. భక్తుల లక్షణాలు అందులో అత్యంత ముఖ్యమైనది ఈ మొట్టమొదటిది, ఈ అద్వేష్ట సర్వభూతానం. అప్పుడు వచ్చినప్పుడు కొద్దిగా వివరంగా మనం తెలుసుకుందాం. ఇందులో సారాంశం ఏమీ లేదు. అందరిలో ఉన్నది ఆ పరమాత్మ. ఎవ్వరిని ద్వేషించినా పరమాత్మని ద్వేషించినట్లే. ఆ పరమాత్మ అంటే నేనే. నన్ను నేను ద్వేషించుకున్నాను. నా మీద నాకే అసహ్యం వేస్తుందని అంటూ ఉంటారు కొంతమంది. ఓకే, మీ మీద మీకు అసహ్యం వేస్తే ఏం చేస్తారు? మిమ్మల్ని మీరు మార్చుకుంటారు. అక్కడ మొదలు పెడతారు కదా, అసహ్యం ఎందుకు చాలా విన్నానండి. నా మీద నాకే అసహ్యం వేస్తుంది, చిచి అంటూ ఉంటారు. ఎందుకో కూడా తెలియదు వాళ్ళు. ఏదో చిన్నదానికి పెద్దదానికి ఆ మాటలు ఉపయోగిస్తూ ఉంటారు. ఓకే, చాలా మంచి పని, మంచి మాట మాట్లాడావు. అసహ్యం ఎక్కడొచ్చిందో దాన్ని గమనించు, ముందు అది తొలగించుకో. నీ మీద అసహ్యం తొలగించుకుంటే బయట కూడా ఇతరుల మీద కూడా అసహ్యాలు తొలగుతాయి. ప్రాక్టీస్ చేయి. నువ్వు గుర్తించు, ముందు గుర్తించు. ఆ తర్వాత దాంతో మమేకంగా అవ్వు. ఎక్కడుందో గమనించు, దాన్ని తొలగించు. అలా చేస్తే ఇలా ఎవరైతే సాధనలు చేస్తారో వాళ్లే ఋషులు. వాళ్లే బ్రహ్మ నిర్వాణ రూప ఆనందాన్ని పొందుతారు. మరి బ్రహ్మ నిర్వాణానికి ఇంతేనా? ఇంకా ఏమైనా సాధనలు ఉన్నాయా? అదే చెప్తూ 26 శ్లోకం. కామ క్రోధ వియుక్తానాం యతీనాం యతచేతసాం అభితో బ్రహ్మ నిర్వాణం వర్తతే విదితాత్మనాం. కామక్రోధాల నుంచి విడుదల పొందిన వాడు. మన కామక్రోధాల గురించి మనం మొన్న క్లాస్ చాలా బాగా చెప్పుకున్నాం. ఆ క్లాస్ అంతా కోరికలు మన లోపల ఎలా వస్తాయి వాటిని చూసే, అవి కన్ను చెవి చాలు కోరికలకి ఆలవాలు. వాటిని మనం అదుపులో చేయగలిగినప్పుడు ఆ కోరిక అనేది అంతవరకు వెళ్లకుండా చూసి ఆనందించటం, విని ఆనందించటం, అంతే, అంతవరకు ఉంటుంది. అది అంతవరకు మనకి కావాలనే లోపలికి వచ్చిందా, మన లోపలికి ప్రవేశించిందా, ఇంకా అది మనకి దక్కనంత వరకు, దక్కకపోతే క్రోధం. ఆ క్రోధం నుంచి నోరు ఎలా మాట్లాడతామో సంభాళించుకోలేక అనేక మాటలు మాట్లాడతాం. భయం, దాంతో ఇతరులతో మనం శత్రుత్వాన్ని పెంచుకోవటం, ఈర్ష్య, అసూయ, ఇంకా అన్ని వచ్చేస్తాయి. కామం క్రోధం రెండు చాలు. ఒక్క రెండింటికి మనం అవకాశం ఇచ్చామా మొత్తం అరిషడ్ వర్గాలన్నీ కూడా మనలో తల నుంచి పాదాల వరకు, తల మీదే, తల మీద, భుజాల మీద, మెడ మీద ఎక్కి కూర్చుంటాయి యారు కూడా. అందుకని కామానికి ముందు అక్కడ మనకి ఏం కావాలి అన్నది సరి అయిన దాన్ని మనం ఎంపిక చేసుకుని అంతవరకే తప్ప అక్కడ మనం తృప్తి సంతృప్తి అనే దాన్ని కూడా ఎప్పుడు గుర్తు పెట్టుకుంటూ ఉన్నప్పుడు అప్పుడు కామం మనలో ఎక్కువగా, అంటే అవసరమైనంత వరకు, ఏది అవసరమో అంత. ఎందుకంటే మనం గృహస్థులం, మన అన్ని ప్రతిదీ అది కామంలోకి రాదు, అవసరాల్లోకి వస్తుంది. అవసరాలు తప్పదు, అవసరాలు ఎలాగో మనం తీర్చుకోవాలి, తప్పదు. భోజనం చేయటం మానేస్తామా? ఏది మానేస్తాం? గాలి పీల్చుకోవటం మానేస్తామా? నీరు తాగటం మానేస్తామా? జీవక్రియలు జరగటం మానేస్తాయా? తోటి వాళ్లతో సఖ్యతగా ఉండటం మానేస్తామా? ఇవన్నీ జరిగిపోతూ ఉంటాయి. చేసే ఉద్యోగం చేయాలి, కుటుంబంతో ఉండాలి, బంధువుల్లో ఉండాలి, సంఘంలో జీవించాలి. అవన్నీ ఉండటం అనేది సామాన్యంగా అవసరాలు. అవసరాలకు ఎటువంటి ఇబ్బంది లేదు, ఎటువంటి కోరిక కూడా ఉండాలి. నేను ఈ జన్మ ఆఖరి జన్మ చేసుకోవటానికి తగిన నాకు సాధనలు లభించి అవి నేను చేసుకోవటానికి తగిన సమయం, అవగాహన అవి నాలో ఉండాలి. అది అసలైన కోరిక. ఆ కోరికను పెంచుకోవటంలో అది ఎప్పుడూ తప్పలేదు. మోక్షాన్ని పొందాలనే కోరిక అయితే కాదు, అది మంచిది.
ఇంకా అక్కర్లేని వాటి మీద దృష్టి మరల్చి వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అది తెచ్చుకుంటే బాగుండు. ఇంకా మనకి తెలుసు కోరికలు ఎలా పెరుగుతాయి. మనం ఎంత చెప్పుకున్నా ఇక్కడ తక్కువే. ఎందుకంటే మనలో చాలా 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 ఉన్నాయి. అవి ఎలా పెంచుకోవాలి, వాటిని ఎలా తెచ్చుకోవాలి. అందులో ఇప్పుడు గ్యాడ్జెట్స్ పెరిగిపోయాయేమో, వాటి పట్ల మనకి దృష్టి కలిగింది అంటే తెల్లవారు లేస్తే టీవీలో చేతిలో పట్టుకునే సెల్లులు ఆ గ్యాడ్జెట్స్ గురించి విపరీతంగా వచ్చేస్తుంది. లేని వాళ్ళకి కూడా లోపల మనసులో కోరిక పుట్టించేటట్లుగా వాటిని అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారు. అందుకని మనలో కోరికల్ని తగ్గించుకోవటం అనేది అది ప్రయత్నం మనలోనే ఉండాలి. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, నాకు ఈ ప్రపంచం వైపున్న ఇటు కావాలా, నేను జన్మలు తగ్గించుకునే సాధనలు చేస్తూ నన్ను నేను ఉద్ధరించుకోవాలా? మనం ఈ రెండు ప్రశ్నలు నిరంతరం గుర్తుపెట్టుకుంటే నాకు ఎటువైపు వెళ్ళాలి? ఈ గాడ్జెట్స్ అన్ని బాగున్నాయి, నేను ఇందులో పడి వెళ్ళిపోతూ ఉంటే నేను చేయాల్సిన నా కర్తవ్యాన్ని నేను తప్పించుకుంటాను కదా, నా సాధనలు తగ్గిపోతాయి కదా. ఎందుకు మీరు గమనించి చూడండి, కాసేపు అమ్మయ్య రిలాక్స్ అవ్వదు, చేతిలో పనంతా అయిపోతుంది. చక్కగా స్నానం చేసో లేకపోతే అన్ని పనులు అయిపోయిన తర్వాత రిలాక్స్ అవుదామని కూర్చుంటారు. కూర్చున్నప్పుడు పట్టుకుంటారు చేతిలో సెల్. ఆ సెల్లో కొంత ఏవో వాట్సాప్ లో కొన్ని మెసేజెస్ స్టేటస్ చూసుకుంటారు, ఇంకేవో కాస్త మెయిల్స్ ఏమైనా ఉంటే అవన్నీ చెక్ చేసుకుంటారు, ముఖ్యమైన ఫోన్స్ ఉంటే చూసుకుంటారు, అయిపోయింది. ఇంకా మనకి బోల్ టైం ఉండిపోతుంది. ఇంకొక 20 నిమిషాలు టైం ఉంది, పర్వాలేదు. ఆ 20 నిమిషాలని మనం ఏం చేస్తాం తెలుసా? చూడండి, ఇక ఇన్స్టాగ్రాము, యూట్యూబ్ ఉన్నాయి కదా మనకి, ఫేస్బుక్, అవి ఓపెన్ చేస్తాం. ఇంకా అయిపోయింది. 20 నిమిషాలు 2 క్షణాల్లో గడిచిపోతాయి. తలపైకెత్తి చూస్తే గంటన్నర అవుతుంది. ఆ సమయం కూడా మనకి తెలియదు, అది కూడా మనకి తెలియదు. ఇలా సమయాన్ని మనంతట మనం ఏం చేస్తున్నాము మీకు తెలుసు, నేను చెప్పక్కర్లేదు. అంటున్నా, అదే మనకే తెలుసు, అది మనం ఇంకొకటి చెప్పేది కూడా కాదు. మనకి మనం తెలియకుండా చిచ్చి ఇవి చూసుకుంటూ నా సమయం ఎంత వేస్ట్ చేసుకున్నాను. ఇలా మన సమయాన్ని కూర్చుని టీవీల ద్వారా, టీవీ దగ్గర ఇప్పుడు కూర్చునే వాళ్ళ సంఖ్య తగ్గిపోయిందిలేండి. అప్పుడప్పుడు సీరియల్ కోసం కూర్చుంటారేమో, కానీ పడుకుని చక్కగా చేతిలో సెల్ చూసుకుని నిద్ర వచ్చేంత వరకు అది చూస్తూ చూస్తూ నిద్రపోవటమే బాగా అలవాటు అయిపోయింది. స్క్రీన్ టైం పెంచేసుకున్నారు అందరూ, స్క్రీన్ టైం పెంచేసుకున్నారు, నిద్ర సమయాన్ని తగ్గించేసుకుంటారు. స్క్రీన్ టైం పెరిగింది అనుకోండి, నిద్ర ఆటోమేటిక్ గా నిద్ర సమయం తగ్గిపోతుంది. నిద్ర సమయం తగ్గిపోతే శరీర సమతౌల్యత దెబ్బతింటుంది, అంటే అనారోగ్య లక్షణాలు పెరుగుతూ ఉంటాయి. అదే మన ఆయుష్కి హాని కలుగుతుంది. మన ఆయుష్ని మనంతట మనమే తగ్గించుకుంటాం. ఇది మన ఆయుష్ని ఎలా ఉపయోగించుకోవాలో తర్వాత శ్లోకాల్లో వస్తాయి, అప్పుడు తెలుసుకుందాం. కామక్రోధాల నుండి విడుదల పొందని వాళ్ళు, యతచేత సాహ స్వాధీనమైన మనస్సు కలిగిన వాళ్ళు, విదితాత్మరహ ఆత్మజ్ఞానాన్ని తెలుసుకున్న వాళ్ళు, ప్రయత్నశీలురు అయిన వాళ్ళకి ఈ బ్రహ్మ నిర్వాణ రూప మోక్షం అంతటా ఉంటుంది. ఎవరైతే బ్రహ్మ నిర్వాణ రూపమైన మోక్షాన్ని కోరి జన్మని సార్థకత చేసుకోవాలి అని అనుకుంటారో అలాంటి వాళ్ళు ఏ సాధనలు చేయాలో చెప్తూ, కామక్రోధ వియుక్తానాం, కామక్రోధాల నుంచి విడుదల పొందాలి. ఇది ఇంతకుముందు శ్లోకాల్లోనూ 2వ అధ్యాయం నుంచి కూడా మనం చాలా వివరంగా చెప్పుకుంటున్నాం. వీటి నుంచి మనం ఎలా బయటపడాలి. బుద్ధిలో కోరికలు పుడితే వాటిని తీర్చుకోవడానికి ప్రపంచం వైపు పరుగులు తీయాలి. అప్పుడు నిరంతరం వాటి గురించే ఆలోచిస్తాం, ఆ విషయాలపై ఆసక్తి కలుగుతుంది. అది మనల్ని బహిర్ముఖం చేస్తుంది. అదే ఇందాక ఉదాహరణ, చేతిలో సెల్ ఫోన్. ఇంకా యూట్యూబ్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, ఫేస్బుక్ కానీ మొదలు పెట్టామంటే అది మనల్ని బహిర్ముఖమే చేస్తుంది. అదే ఆత్మకు దూరం చేసేది కూడా అది సంసారంలో ఇరికిస్తుంది. అంటే ఈ ప్రపంచం, సంసారం అంటే ఈ జగత్, ఈ ప్రపంచంలో ఇరికిస్తుంది. అంటే మళ్ళీ మళ్ళీ జన్మలు తీసుకురావటానికి అదే కారణమవుతుంది, దానితో బంధం. కాబట్టి ముందు మనలో మన కామక్రోధాలు ముందు మనల్ని గమనించి, ఎక్కడెక్కడెక్కడెక్కడ అనవసరమైన వాటిని నేను తీసుకుంటున్నాను, వాటిని తొలగించుకోవాలో మనకి మనమే వాటి మీద వర్క్ చేసుకోవాలి.
వాటి నుండి విడుదల పొందాలి కామక్రోధాల నుంచి. అదే కామక్రోధ వియుక్తానాం. రెండవది యతచేతసం. అంటే కామక్రోధాలు అరికడితే దృష్టి అంతర్ముఖం అవుతుంది. కోరికలు తగ్గించితే దృష్టి లోపలికి ప్రయాణం చేస్తుంది. అప్పుడు మననం, శ్రవణం, మననం చక్కగా, అంటే ఏది చెప్పినా వింటాం. ఏదంటే ఏది పడితే అది కాదు. ఆత్మ సాధనలో మనం చెప్పింది అర్థం చేసుకోగలం. ఇప్పుడు మనం రేపటి నుంచి ఆత్మవిద్యా విలాసం చెప్పుకుంటూ ఉంటాం. ఆత్మవిద్యా విలాసం చెప్పుకునేప్పుడు తొందరగా కురుకుడు పడవవి. చాలా చాలా గట్టిగా ఉంటాయి. విన్నా కూడా మనకి అర్థమవుతున్నట్లే ఉంటుంది, మళ్ళీ అర్థం కానట్లుగా ఉంటుంది. అంత డీప్ గా ఉంటుంది. దాన్ని అర్థం చేసుకోవాలంటే పూర్తిగా మన మనస్సు అంతా కూడా దీని మీదే మనం కేంద్రీకరించి ఉండాలి. బుద్ధిని ఏకాగ్రం చేసుకోవాలి. ఏకాగ్రం అంటే ఏం లేదు, చెప్పింది పూర్తిగా మన లోపలికి ఇంకించుకోవడం. అలా చేయాలంటే ముందు శ్రవణం బాగా చేయాలి, చక్కగా వినాలి, అప్పుడు మననం చేసుకోవాలి. ఎందుకంటే మొత్తం చిత్తం బయటికి పోదు. అలా ఎప్పుడు ఈ శ్రవణం మననం రెండూ చేస్తూ ఉంటే, వినటం, దాన్ని జ్ఞాపకంలో పెట్టుకోవటం, అలా చేస్తూ ఉంటే మనసు మళ్ళీ బయటికి ఎక్కువ తిరగకుండా ఉంటుంది. ఇలా చిత్తాన్ని, ఇక్కడ చిత్తం అంటే మనస్సు అనమాట. నాలుగు ఒకటేనండి, పేర్లు వేరైనా నాలుగు ఒకటే. ఇంతకు ముందు చెప్పుకున్నాం. ఏమేంటవి? మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం. దీన్ని అటు చేసి ఇటు చేసిన నాలుగు ఒకటే. అందుకని చిత్తం అంటే ఇక్కడ మనస్సు. ఈ మనస్సు బాహ్యంగా పోనివ్వక అంతరంగంగా లోపలికి ఆత్మ వైపుకు తిప్పి ఏకాగ్రం చేయటమే యతచేతసాం. అంటే కోరికలు తగ్గితే, శ్రవణ మననాదుల్ని మనం పెంచుకుంటే, అప్పుడు మనస్సు ఎక్కడికి వెళ్లకుండా స్థిరంగా ఉంటుంది, బయటకు వెళ్లకుండా. ఆ సమయంలో ఆత్మ వైపు తిప్పగలుగుతాం లోపలికి. ఇలా ఏకాగ్రమైన మనస్సుతో విదితాత్మనాం, ఇలా ఏకాగ్రమైన మనస్సుతో మనం విన్నప్పుడు, ఇలా ఆత్మజ్ఞానం గాని ఏదైనా మనం ఇలాంటి విషయాలు విన్నప్పుడు ఇంతవరకు తెలియని ఆత్మతత్వం అప్పుడు మనకి అవగాహనలోకి వస్తుంది, అర్థమవుతూ ఉంటుంది. ఆ తర్వాత ఎప్పుడైతే విని తెలుసుకుంటామో ఆ తత్వం మననం ద్వారా స్థిరపడుతుంది. ఒకసారి వింటాం, దాన్ని మళ్ళీ మళ్ళీ లోపల తలుచుకుంటూ ఉంటాం. అందుకే చూడండి, మనకి టీవీ ఛానల్స్, న్యూస్ ఛానల్స్ లో సంఘటన ఒకసారి జరుగుతుంది, వాడు 10 సార్లు రిపీట్ కొడతాడు. ఎందుకంటే మనం సంఘటన మర్చిపోతామేమో. అదే ఉదాహరణ. శ్రవణం అనేది వినటం ఒక్కసారి చేస్తాం, మననం పదే పదే చెయ్యాలి. చూడండి, ప్రతి దాంట్లో కూడా మనకి ఏదో ఒక సాధన రూపంలో తీసుకుంటే ప్రతిదీ మనకు ఉపయోగపడేది. ఓ, వాడు మనం మళ్ళీ మర్చిపోతావే అని 10 సార్లు చూపించాడు అంటే మనలో గుర్తుపెట్టుకోవాలి. అలాగే మనం వినేది కూడా ఎక్కువ సార్లు జ్ఞాపకంలో పెట్టుకోవాలంటే మననం చేసుకోవాలి. అప్పుడు నాలో స్టాంప్ అయిపోతుంది, గుర్తుండిపోతుంది. అది అలా గ్రహించిన తత్వం మననం ద్వారా స్థిరపడుతుంది. ఇలా స్థిరపడిన జ్ఞానం వలనే మనం ఆత్మని అని తెలుసుకుంటాం. ఏదో విని వదిలేయటం కాదు, అలా స్థిరపడితేనే నేను ఆత్మని అని తెలుసుకుని ఈ స్వస్వరూప జ్ఞానంతో అప్పుడు మనము నేనెవరో కాదు, నేను పరమాత్మ నుంచి వచ్చాను, నా పుట్టుక స్థలం, నా స్వస్థలం, నా జన్మస్థానం పరమాత్మే అని ఎప్పుడైతే నిశ్చయానికి వచ్చామో, నా ఇల్లు ఇది కాదు, నేను పరమాత్మ నుంచి వచ్చాను. మనం ఎప్పుడూ కూడా మన సొంతింటికి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తాం. ఎక్కడెక్కడికి తిరిగినా మళ్ళీ మన స్వస్థానానికి, ఎక్కడి నుంచి బయలుదేరామో అక్కడికి రావడానికి ప్రయత్నం చేస్తాం. అదే నేను నాకు దారి తప్పి ఇక్కడికి వచ్చి పడ్డాను, మళ్ళీ నా ఇంటికి నేను వెళ్ళిపోవాలి కదా. ఎక్కడెక్కడ తిరిగినా, ఎక్కడెక్కడికి వెళ్ళినా తిరిగి నేనేం చేయాలి? పగలల్లా తిరుగుతాం, బయటకు వెళ్ళొస్తాం, సాయంత్రం అయ్యేప్పటికి ఇంటికి చేరుతాం కదా. అలాగే మళ్ళీ నా స్థానానికి నేను చేరుకోవాలి, అదే మోక్షం. ఆ మోక్షం ఇప్పుడు మనకి బాగా అవగాహనలోకి వస్తుంది. అది నాకు కావాలి, దాన్ని నేను పొందాలి. ఇది అదే విదితాత్మనాం. ఇంతవరకు ఇంతకు ముందు కామక్రోధాల వేగాన్ని అరికట్టాలి అన్నారు. ఓకే, ఇప్పుడు కామక్రోధాలు అంతఃకరణలో పుట్టకుండా చూడాలి అంటున్నారు. అంతఃకరణలు అంటే మనస్సులు.
మనస్సులో, బుద్ధిలో, చిత్తం, అహంకారం వీటిలో ఈ కామక్రోధాలు ఎక్కడెక్కడ మనసులో ఎక్కడ పుడుతోందో వాటిని ముందు గమనించి వాటిని తొలగించుకోండి అంటారు. ఇలా ఎవరైతే కామక్రోధాలకి తమ చిత్తంలో అంటే తన మనస్సులో అవకాశం లేకుండా స్థానం లేకుండా చేస్తారో వాళ్లే యతులు. యతులు అంటే జ్ఞాననిష్ట యత్నశీలురు అని అర్థం. ప్రయత్నం చేసిన సన్యాసులు, జ్ఞాననిష్ట పొందగలుగు సన్యాసులు. వీళ్ళు నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎక్కడ లోపల అంటే తమని తాము గమనించుకుంటూ తమ లోపల ఎక్కడెక్కడ ఏవేవైతే వస్తున్నాయో వాటిని తొలగించుకుంటూ ఉంటారు, అక్కర్లేని వాటిని. ఈ అద్భుతమైన సాధన వివరిస్తూ ఇలా కామక్రోధాలకు చిత్తంలో స్థానం లేకుండా చేసిన యతులు అంటే ప్రయత్నం చేసిన వాళ్ళు తన లోపలికి వెళ్ళి ఎక్కడెక్కడైతే స్టాగ్నెట్ అయిపోతున్నాయో, కోరికలు కలుగుతున్నాయో, ఆ కోపం పెరిగిపోతుందో, అరిషడ్ వర్గాలు ఎక్కడున్నాయో తన లోపలికి వెళ్ళి దాన్ని గమనించి ప్రయత్నపూర్వకంగా తెలుసుకున్న వాళ్ళు ఆ యతులు తమ అంతఃకరణాన్ని అంటే మనస్సు, బుద్ధి వీటిని తమ స్వాధీనంలో ఉంచుకుంటారు. ఆత్మజ్ఞానాన్ని పొంది ఆత్మనెరిగిన విదితాత్మలు. ఇంతకుముందు విదితాత్మలు అంటే చెప్పుకున్నాం. విదితాత్మలు అంటే ఆత్మని అని తెలుసుకున్న వాళ్ళు. ఏకాగ్రమైన మనసుతో శ్రవణం చేసినప్పుడు తమకు తెలియని ఆత్మతత్వం తెలుస్తుంది. అలా గ్రహించిన దాన్ని మననం ద్వారా స్థిరపరుచుకుని అలా స్థిరపడిన జ్ఞానంతో ఆత్మని తెలుసుకుని తన స్వస్వరూపంలో అంటే పరమాత్మ జ్ఞానంలో అలా ఉండిపోవటమే అదే విదితాత్మన. అలా విదితాత్మలుగా జీవించి ఉండగానే ముక్తి పొందుతారు. విదితాత్మలుగా ఉండగానే ఎప్పుడూ ముక్తి జీవించి ఉండగానే వస్తుంది, చనిపోయిన తర్వాత కాదు. మరి మరణించిన తర్వాత ఒకవేళ వీళ్ళు మరణిస్తే అప్పుడు ముక్తులే. ఎందుకు? వాళ్ళకి అసలు మరణం లేదు. జీవించి ఉండగానే శరీరంతో తాదాత్మ్యం వదిలిపోయింది. శరీరం వదిలిపెట్టేశారు బతికి ఉండగానే. కానీ ఇందులో ఉన్నారు, తను వదిలిపెట్టేశాడు, జీవుడు పట్టుకుని ఇంకా ఉన్నాడు. ఇప్పుడు ఆ జీవుడు కూడా వదిలేస్తాడు. ఆత్మతో తాదాత్మ్యం చెందారు కాబట్టి పోయేది వాళ్ళు కాదు, ఎప్పుడో విడిచిన శరీరం. ఎప్పుడో వాళ్ళ శరీరం వదిలి వెళ్ళిపోయారు, శరీరాన్ని వాళ్ళు వదిలేశారు. కానీ ప్రారంధం ఉంది కదా, ఆ ప్రారంధం ఉన్నంత కాలం ఆ జీవుడు ఆ లోపల నుంచి ఆ ప్రేరణ వస్తూ ఉంటుంది, చేస్తూ ఉంటాడు. వీళ్ళకి ఎటువంటి సంబంధము ఉండదు. ఆ విదితాత్మలు జీవన్ముక్తులు అన్నారు. కాబట్టి తాము నిత్యులు, శాశ్వతులు. అలాంటి వాళ్ళకి బ్రహ్మ నిర్వాణం అభితవర్తతే. అంతటా వాళ్ళుగానే ఉంటారు, అంటే పరమాత్మగా స్థిరపడి ఉండిపోతారు. కాబట్టి ప్రతి వాళ్ళు ముందు యతులు కావాలి. యతులు అంటే యత్నశీలు, ప్రయత్నం చేయాలి, ప్రయత్నశీలులు కావాలి. అలా ప్రయత్నిస్తేనే ఫలితం వస్తుంది. భగవంతునిపై, సద్గురువులపై, సత్శాస్త్రాలపై అచంచలమైన విశ్వాసం ఉండి అది ఇలా ఉండటానికి, యతులుగా ఉండటానికి చేసే ప్రయత్నం గురువుల మీద, శాస్త్రాల మీద, సద్గురువుల మీద, భగవంతుడి మీద అచంచల విశ్వాసం ఉండి సాధనలు కొనసాగించాలి. అప్పుడు బ్రహ్మ సాక్షాత్కారం, బ్రహ్మ సాయుధ్యాన్ని పొందే అర్హత వస్తుంది. ముందు అర్హత రావాలి కదా. ఇది అంతరంగ సాధన. అది అంటే ముందు విశ్వాసం, ఆ తర్వాత సాధన. నమ్మకంతో గురువులు చెప్పింది, శాస్త్రాలలో ఉన్నది, పరమాత్మ చెప్పిన ఈ విషయాలన్నిటినీ నమ్మకంతో చేస్తూ ఉంటే సాధన రూపంలో కామక్రోధాలు తొలగించుకుంటూ ప్రయత్నపూర్వకంగా సాధనలు చేస్తే అప్పుడు ఈ అంతరంగ సాధన వల్ల మనకి అర్హత అనేది లభిస్తుంది. నిరంతరం ఆత్మలోనే క్రీడిస్తూ, ఆత్మలోనే సుఖిస్తూ, కల్మషాలను, సందేహాలు తొలగించుకుని అన్ని భూతాల యొక్క హితాన్ని కలగజేస్తూ కామక్రోధాల యొక్క వేగాన్ని అరికట్టి నిరంతరం ఎప్పుడు, నిరంతరం అంటే 24 గంటలని కాదు, విన్న కొద్దిసేపు అయినా శ్రవణం కొద్దిసేపే వింటాం, రోజంతా వినం. దాన్ని మళ్ళీ మళ్ళీ మననం చేసుకుంటూ, నిధిధ్యాసన చేసుకుంటూ, దాన్ని మన అనుభవంలోకి తెచ్చుకుంటూ, ధ్యానం ద్వారా అనుభవంలోకి తెచ్చుకుంటూ ఆత్మని తెలుసుకుని సాధనలు చేస్తే ప్రయత్నశీలుడైతే, అలా ప్రయత్నశీలుడైతే బ్రహ్మ నిర్వాణం, అదే బ్రహ్మానందం.
ఎంతటి అద్భుతమైన సాధనలు ఇవన్నీ కూడా చెయ్యగలం. వినటమే కాదు, వీటిని ఆచరణలో కూడా మనం పెట్టగలం. ఇక చివరిగా తప్పకుండా మనం చెయ్యవలసిన సాధనలని పరమాత్మ ధ్యాన పద్ధతిని వివరించబోతున్నారు. ఎందుకంటే తర్వాత రాబోయే 6వ అధ్యాయానికి నాందిగా 27, 28 శ్లోకాలని మనం వివరించి 29 శ్లోకాలు రాబోయే అధ్యాయానికి నాందిగా ఒక ఉపోద్ఘాతం లాగా దీనికి అనుసంధానం చేస్తున్నారు. అదే 27, 28 చూద్దాం. స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాన్ చక్షుశ్చైవాంతరే భ్రువోః ప్రాణాపానౌ సమౌ కృత్వా నాసాభ్యంతరచారిణౌ యతేంద్రియమనో బుద్ధిః మునిర్మోక్షపరాయణః విగతేచ్ఛా భయక్రోధః యస్సదా ముక్త ఏవ సహ. ఎవరు బాహ్యమైన స్పర్శ అంటే శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలు అంటే జ్ఞానేంద్రియాలు అన్నమాట. ఈ జ్ఞానేంద్రియాలకు సంబంధించిన విషయాలని బయటనే నిలిపివేసి అక్కడే అడ్డుకొని తన దృష్టిని భ్రూమధ్యమందు 2 కనుబొమ్మల మధ్య స్థానం నందు నిలిపి ముక్కులో సంచరించే ప్రాణ అపాన వాయువు, ప్రాణవాయువు బయటికి లోపలికి వెళ్తుంది, అపానం బయటకు వస్తుంది. వీటిని సమం చేసి మనోబుద్ధులను, ఇంద్రియాలని గ్రహించి ఆశ, భయం, క్రోధం ఇలాంటి వాటిని వదిలిపెట్టి మోక్షాన్ని కోరుకునే మననశీలుడు అతడు ఎప్పుడూ ముక్తుడే. ఇక్కడ కొన్ని విషయాలు చెప్పాడు. ఎలాగ శబ్దస్పర్శ రూప రసగంధాలని బయటే వదిలిపెట్టేయాలి. మన దృష్టిని భూమధ్యంలో నిలుపుకుని ముక్కులో సంచరించే లోపలికి వెళ్లే ప్రాణవాయువు, బయటకు వచ్చే అపానవాయువు వాటిని సమం చేసుకుని మనస్సు బుద్ధులని, మనోబుద్ధులని, ఇంద్రియాలని అలాగే మనస్సుని వాటిని గమనించి ఆశ, అవే కోరిక, భయం, క్రోధం వీటిని వదిలిపెట్టి మోక్షాన్ని కోరుకుంటారు వాళ్ళు. అటువంటి మననశీలురే ఎప్పుడూ ముక్తికి అర్హత పొందిన వాళ్ళు. ఇంతవరకు మోక్షాన్ని పొందడానికి అర్హతలు చెప్పి ఇప్పుడు చేయవలసిన ధ్యాన సాధన గురించి సంక్షిప్తంగా వివరిస్తున్నారు. ఎందుకు ఇప్పుడు మనం చెప్పుకుంటే రాబోయే అధ్యాయం 6వ అధ్యాయం అంతా కూడా ధ్యానం, ఆ భక్తి భావం, భక్తి మార్గం అన్నమాట. అంటే రాబోయే భక్తి యోగానికి 6వ అధ్యాయం ఒక నాంది. అందులో ఈ ధ్యాన సాధన ఎలా చేయాలో 47 శ్లోకాల్లో 6వ అధ్యాయంలో చాలా అద్భుతంగా వివరించారు. చాలా మంది ఈ 6వ అధ్యాయంలోని శ్లోకాలని ఎక్కువగా చదువుతూ ఉంటారు. ఎందుకు చదువుతూ ఉంటారు? కేవలం శ్లోకాలు చదివినంత మాత్రాన గుర్తుంటుందా? వాటి వివరణ కూడా చదివితేనే మనం సరైన సాధనలోకి వెళ్ళగలుగుతాం. 6వ అధ్యాయం అత్యంత ముఖ్యమైనది ధ్యాన సాధనకి. అలాగే మనం పరమాత్మని మనలో నిలుపుకోవటానికి చాలా అద్భుతంగా 6వ అధ్యాయాన్ని చాలా చక్కగా వివరించారు భగవానుడు 47 శ్లోకాలతో. బాహ్యాన్ స్పర్శాన్ బహికృత్వా అంటే బాహ్యమైన శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ అనే విషయాలన్నిటినీ వివేకం, వైరాగ్యం. వివేకం అంటే ఏది అవసరం, ఏది అక్కర్లేదు, ఏది పట్టుకోవాలి, దేన్ని వదిలిపెట్టాలి, దేన్ని చూడాలి, దేన్ని చూడనవసరం లేదు, ఏది వినాలి, ఏది వినక్కర్లేదు, అది వివేకం అంటే. వైరాగ్యం ఇవన్నీ సమాధి శక్తి సంపత్తి ఎక్కడ శిష్యునికి ఉండవలసిన లక్షణాల్లో వస్తుంది. మనం ఇహమూత్ర ఫలభోగ విరాగ మనం చెప్పుకున్నామా? నిత్యానిత్య వస్తు వివేకం, నిహమూత్ర ఫలభోగ విరాగ, సమాధి శక్త సంపత్తి, ముముక్షత్వం, శిష్యుని యొక్క లక్షణాలు చెప్పుకున్నాం కదా. అందులో ఈ వివేక వైరాగ్యాలు. వైరాగ్యం అంటే చాలు, ఎవరికైతే తృప్తి సంతృప్తితో ఉంటారో వాళ్ళలో వైరాగ్యం నిండుగా ఉంటుంది. అంటే ఎక్కడ తృప్తి ఉంటుందో అక్కడ వైరాగ్యం కూడా. ఎలా? నాకు చాలు, చాలా బాగుంది, నా కడుపు నిండిపోయింది, ఇంకా నాకు పెడితే నేను తినలేను. అబ్బా, దాహానికి మంచినీళ్ళు తాగాను, 1.5 గ్లాసులు నీళ్లు, 2 గ్లాసులు నీళ్లు పోసాను,
మూడో గ్లాస్ పడేసి ఇంకా దాహం వేస్తుంది కదా, తాగు, దాహంతో వచ్చావు, తాగమ్మా, తాగు అని మూడో గ్లాస్ ఇస్తే తాగలమా? ఇంత పెద్ద గ్లాసు నీళ్లు తాగాం, సరిపోలేదు, సగం పోయించుకున్నాం, ఇంకొద్దిగా పోయండి, సగం తాగాం. అబ్బెబ్బే వద్దు, ఇంకా పోస్తాం, ఇంకా తాగండి అంటే మనం తాగగలమా? కడుపు నిండిపోయింది, నాకు వద్దు, ఇంకా చాలు, నాకు లోపలికి పోసుకుంటే బయటకు వచ్చేస్తాయి, నాకు వద్దు వద్దంటాం. అంటే అక్కడ మనకి ఏం ఏర్పడింది? తృప్తి అనేది ఏర్పడింది కదా. జీవితంలో మనకి అన్నిటి పట్ల అటువంటి తృప్తి అనేది ఎప్పుడైతే మనకి, నాకు చాలు, చాలా బాగుంది, నా జీవితం ఎంత అద్భుతంగా ఉందో, భగవంతుడు నన్ను నిరంతరం, నాకు ఎక్కడ చిన్న తేడా సమస్య వస్తుందోనని నా చుట్టూతా ఉండే అనేక మంది వ్యక్తుల ద్వారా, అనేక మంది సంఘటనల ద్వారా, అనేక మంది ద్వారా తానే వచ్చి నన్ను రక్షిస్తున్నాడు. నా జీవితం చాలా బాగుంది, నిజంగానండి, మనందరికీ బాగుంది. అలా మనం ఆలోచించినప్పుడు కష్టాలు అంటారా, ఇవి మనం తెచ్చుకున్నదే ప్రారంభ కర్మల్లో, అవి మనం కాకపోతే ఎవరు అనుభవిస్తారు? కృష్ణుడికే తప్పలేదు, అన్ని ఆయన అనుభవించారు. 17 సార్లు జరాసంధుడితో యుద్ధం చేశాడు, ఏమి చంపలేడు ఆయన? చేత కాదా? కాదు. కురుక్షేత్ర యుద్ధానికి నాందిగా 17 సార్లు తన మీదకు దండయాత్రకు వచ్చేటట్లుగా చేశాడు, తను చంపలేక కాదు. ఎందుకంటే వాళ్ళందరూ అతని దగ్గర, అక్కడ ఉన్నదంతా మూర్ఖ సైన్యం, పరమ మూర్ఖుడు, వాళ్ళకి ఉచ్చ నీచం తెలియదు, ముందు అది తొలగిపోవాలి. అదంతా కూడా అంటే కురుక్షేత్ర యుద్ధానికి ముందే ఆయన గ్రౌండ్ ప్రిపరేషన్ చేశాడు పరమాత్మ. లేకపోతే ఆయనకేంటి అవసరం 17 సార్లు ఓడిపోవడం? చేతకాని వాడా? కృష్ణుని యొక్క భాగవతంలో, అలాగే మహాభారతంలో కృష్ణుని పాత్ర ప్రతి చిన్న దాంట్లో కూడా మనకి సందేశమే ఇచ్చేట్లుగా ఉంది. ఏ చిన్నది తీసుకుని ఆయనవన్నీ కూడా మనకి సందేశాలు ఇచ్చినట్లుగానే ఆయన జీవితం అంతా చక్కగా పరిచిపెట్టారు. అలా అలా చెప్పుకుంటూ వెళ్తే కృష్ణుడి గురించి ఎన్నైనా మనం చెప్పుకోవాలి. ఇలా మోక్షాన్ని పొందడానికి అర్హతను చెప్పి ఇప్పుడు అందుకు కావలసిన ధ్యాన సాధన గురించి సంక్షిప్తంగా చెప్తున్నారు. చెప్తూ వివేక వైరాగ్యాలు బయట నిలిపేయాలి. మనం వివేకంతో, వైరాగ్యంతో మన లోపలికి వచ్చే విషయాలని, శబ్ద స్పర్శ రూప రసగంధాలనే విషయాలని బయటే ఆపేసేయాలి. వీటిని మనస్సులోకి చొరబడనివ్వకూడదు, లోపలికి రానివ్వకూడదు. అంటే తృప్తి అనేది మనలో ఎప్పుడైతే ఉంటుందో ఇంకా మనస్సులోకి అవి ఎక్కువగా రావు. ఈ విషయాలు మనస్సులో చొరబడితే మనస్సు ప్రశాంతంగా ఉండనిది. అప్పుడు మనస్సు ధ్యానానికి, కళ్ళు మూసుకు ధ్యానం చేద్దామన్నా అస్సలు అనుకూలత అనేది ఉండదు. మరి వాటిని ఎలా ఆపాలి అంటే, మనం ఎల్లప్పుడూ మనసు భగవద్భావనతో, ఆత్మ జ్ఞానంతో, విచారణతో నిండిపోవాలి. ఏది చేసినా పరమాత్మ, దేన్ని చూసినా పరమాత్మే, నేనే పరమాత్మ, నేను పరమాత్మ, ఇప్పుడు అంతటా ఉన్నది పరమాత్మే. ఇంకా ఆత్మ విచారణ, అసలు నేను ఇన్ని జన్మలు ఎందుకు పుట్టుంటాను, ఏం తెలుసుకుందామని ఇన్ని జన్మలు తీసుకున్నాను. ఉదయం గర్భోపనిషత్తు మీరందరూ కూడా విన్నారు. ఆ గర్భోపనిషత్తులో అన్ని జన్మల గురించి నాకు ఇక్కడ ఆత్మవిచారణ చాలా ఉపయోగపడుతుంది. గర్భంలో ఉండగా, తల్లి గర్భంలో ఉండగా నేను 84 లక్షల జీవరాశులలో ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు ఏ తల్లికి ఎక్కడ ఏ ప్రదేశంలో పుట్టానో ఇన్నిటిని గుర్తు పెట్టుకున్నానే, ఇక్కడికి వచ్చాక మర్చిపోయాను కదా. అంటే ఇప్పుడు మరిచిపోయినా కూడా నాకు జ్ఞాపకం చేయడానికి నా గురువులు నాకు జ్ఞాపకం చేస్తున్నారు కదా. ఇప్పుడు నాకున్న లక్ష్యం ఏమిటి, నేనేం చెయ్యాలి, అసలు నేను ఎందుకోసం పుట్టాను, ఇప్పుడు నేనేం చెయ్యాలి, ఈ చుట్టుపక్కల ఉన్న వాటిని ఆనందించుదామా, నా లోపలికి వెళ్ళి నేను ఆనందించాలి. అంటే ఈ ప్రపంచంలోని విషయ వస్తువుల ద్వారా నేను ఆనందాన్ని పెంపొందించుకోవాలా? అలా పెంపొందించుకున్నాను అంటే మళ్ళీ మళ్ళీ పుట్టడానికి, మళ్ళీ తల్లి గర్భాలను వెతుక్కుని అంత కష్టపడి మళ్ళీ జన్మ తీసుకోవాలి. ఆహా, అలా కాకుండా ఈ జన్మ నేను సార్థకత చేసుకుంటే, ఇన్ని జన్మలుగా పొందుతూనే ఉన్నాను కదా, అన్ని చోట్లకి తిరిగాను, ప్రపంచం అంతటా పుట్టాను, ప్రపంచమంతా నాకు జన్మభూమే, అన్ని చోట్ల పుట్టేశాను.
ఈ ప్రపంచం అంతా నాకు శ్మశానమే. నేను పుట్టని చోటు లేదు. ఎంతమంది తల్లుల కడుపులో పడుకున్నాను, ఎంతమంది తల్లుల ద్వారా బయటకు వచ్చాను, ఎంతమంది తల్లులు పాలు తాగా నేను. ఇంకా ఏంటి, దేనికోసం నేను పరితపిస్తున్నాను? నేను ఏమి అనుభవాన్ని పొందలేదు. ఇంకా ఎన్నిసార్లు ఇవే అనుభవాలు పొందుతూ ఉంటాను? ఇవ్వండి ఆత్మవిచారం. ప్రశ్నించటం, నన్ను నేను ప్రశ్నించుకోవటం. అలా ఎప్పుడైతే చేస్తూ ఉంటామో అప్పుడు మన లోపల ఈ వివేక వైరాగ్యాలే కాకుండా ఆత్మ విచారణతో నిండిపోవాలి మనసు. అదే పరమాత్మతో ఉండటం. అస్తమానం పరమాత్మను తలుచుకోవటం ఒకటే కాదు, నన్ను నేను ప్రశ్నించుకోవటం. అది విచారణ. ఆ విచారణ చెయ్యాలి. మనస్సులో ఒక ఆలోచన ఉంటే మరొక ఆలోచనకి ఆస్కారం ఉంటుంది. మీరు ఎప్పుడైనా గమనించారో లేదు, ఒకేసారి 2-3 ఆలోచనలు వచ్చేయవు. అయితే ఒకదాని తర్వాత ఒకటి వస్తాయి. క్యూలో నిలబడ్డట్టుగా క్యూ లైన్ లో ఒకళ్ళే నిలబడాలి. ఆ ప్లేస్ కూడా ఒకళ్ళకి మాత్రమే ప్లేస్ ఉంటుంది. ఇంకొకళ్ళు వచ్చి పక్కన నుంచోడానికి చోటు ఉంటుంది ఆ క్యూ లైన్ లో. అలా ఒక ఆలోచన వెనకాల ఇంకొక ఆలోచన, దాని వెనకాల ఇంకొక ఆలోచన, అలా ఉంటాయి తప్ప ఒకేసారి 10 ఆలోచనలు రావు. మిమ్మల్ని మీరు ఎప్పుడైనా గమనించుకోండి. వచ్చాయంటే దానికి రిలేటెడ్ గా వస్తాయి. ఒక ఆలోచనకి రిలేటెడ్ గా ఇంకొకటి వస్తుంది, దాని రిలేటెడ్ గా ఇంకొక 4-5 ఆలోచనలు వెనకాల క్యూ లైన్ లో నుంచి ఉంటాయి అన్నమాట. మన మనస్సును మనం గమనించుకుంటూ ఉండాలి. ఆత్మవిచారం చేసుకునేటప్పుడు మనసులో ఎప్పుడు ఒక ఆలోచన ఉంటే ఇంకొక ఆలోచన ఉండదు. సాధారణంగా చూడండి, ఒక కుర్చీలో ఒకళ్ళు కూర్చుంటారా, ఇద్దరు కూర్చుంటారా? ఒకళ్ళే కూర్చుంటారు. వాళ్ళు లేస్తే ఇంకొకళ్ళు కూర్చుంటారు. అంతేగాని ఒక కుర్చీలో ఇద్దరు కూర్చోడానికి అవకాశం ఉండదు. ఒకళ్ళు లేస్తేనే మరొకరికి చోటు ఉంటుంది. ఇప్పుడు పరమాత్మ గురించిన ఆలోచనలు మనం చేస్తూ ఉంటే, అంటే ఈ ఆత్మ విచారణ ఇందాక మనం చెప్పుకున్నాం కదా, అనేక విషయాలు తెలుసుకున్నవి, విన్నవి మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుంటూ, నేను ఎందుకు పుట్టాను, ఇంత అద్భుతమైన గర్భోపనిషత్తు విన్నాను, ఇందులో నేనేం తెలుసుకోవాలి, నన్ను నేను ఎలా ఉద్ధరించుకోవాలని ఇంకా మనం ఒక చిన్న ఆలోచన అక్కడ మొదలు పెడితే దానికి సంబంధించి రిలేటెడ్ గా అనేక ఆలోచనలు వాటితో ఉంటాయి. అలా విచారణ మనం చేస్తూ ఉన్నప్పుడు పరమాత్మ మహిమలు, పరమాత్మ తత్వం గురించి ఆలోచనలు చేస్తూ ఉంటే బయట విషయాల గురించి ఆలోచనలు తగ్గుతాయి. అంటే నువ్వు ఎటువైపు ప్రపంచం వైపు ఆలోచిస్తుంటే అవి ఏకధాటిగా వచ్చేస్తాయి. పరమాత్మ గురించి ఆలోచనలు ఇవి చేస్తూ ఉంటే ఈ ఆలోచనలు పెరుగుతూ ఉంటాయి. అంటే ఒక కుర్చీలో ఇద్దరు కూర్చోలేకపోవడానికి కారణం ఏంటి అంటే, ఒక ఆలోచన వదిలిపెడితేనే ఇంకొక ఆలోచన అనేది వస్తుంది. అంటే మన ఆలోచనలు పరమాత్మ వైపు తిరుగుతూ ఉంటే ప్రపంచం వైపు ఆలోచనలు తగ్గిపోతాయి. అది ఇక్కడ మనం అవగాహన చేసుకున్నాం. అనవసరమైన ఆలోచనలు తొలగిపోతాయి. చక్షుభ్రువో అంతరే ఏవహ, దృష్టిని భ్రూ మధ్యంలో నిలపాలి. యోగ శాస్త్రంలో దీన్ని ఖేచరి ముద్ర అంటారు. ఖేచరి ముద్ర అంటే నాలుకని అంగడికి తగిలించి 2 కళ్ళని కొద్దిగా అర్ధనిమీలిత సగం తెరిచి 2 కళ్ళు పైకెత్తి ఈ భ్రూ మధ్యంలో దృష్టిని నిలపడం ఖేచరి ముద్ర అంటారు. ఇది హఠయోగ ప్రక్రియ. జ్ఞాన మార్గంలో దీని అర్థం వేరు. భ్రూ మధ్యం అంటే దృష్టిని రాగద్వేషాలు లేకుండా నిలపటం. దృష్టిని అంటే నీ మనస్సుని రాగద్వేషాలు, ఇష్టము అయిష్టము, ఆ రెండింటిని వదిలిపెట్టడం. ఇష్టం వైపు కాదు, అయిష్టం వైపు కాదు, అలా నిలపటం. రెండింటి మధ్యలో రెండు లేకుండా నిలపటం. అంటే భ్రూ మధ్యంలో ఆజ్ఞాచక్రం ఉంది. అయితే బలవంతాన మన చూపుని భ్రూ మధ్యంలో ఇక్కడ నిలిపితే కళ్ళు నొప్పులు పుడుతాయి. మీరు గమనించారా లేదు? 2 కళ్ళు పైగా తలా కొన్ని ఈ సాధనలు నేను కూడా చేశాను. ఒక గురువు ఈ సాధన మాకు చెప్పి చేయించారు. శివబాబా అని ఆయన చాలా అద్భుతంగా చాలా కాలం ఈ సాధన చేయించారండి. భూమధ్యంలో దృష్టి నిలిపే సాధన. ఆయన హిమాలయ యోగి. ఆయన వచ్చి చాలా విషయాలు చెప్పారు. ఆయన ఆయుర్వేదం కూడా చేసేవారు, ఇలాగ ధ్యానం చెప్పేవారు. రాబోయే రోజులు ఎలా ఉంటాయో ఎన్నో విషయాలు ఆత్మ జ్ఞానాన్ని చెప్పేవారు. అలా ఇంచుమించు 3 సంవత్సరాలు ఆయనతో గడపడానికి అవకాశం దొరికిందండి. డైరెక్ట్ గా ఆ గురువుతో మేము శిష్యరికం చేశాము. అంటే అనేక గురువులు
అందులో హిమాలయ యోగి అని శివబాబా కూడా, ఆయన దగ్గర కూడా అనేక అనేక విషయాలు నేర్చుకోగలిగే ఉన్నారు. అప్పుడు నేర్పించాలి త్రాటక విద్య కానీ, ఖేచరి ముద్ర కానీ, వీటినన్నిటిని ఎలా చేయాలో ఆ రోజుల్లో అక్కడ నేర్చుకున్నాం. అలా భ్రూమధ్యంలో కళ్ళు కానీ నిలిపితే కళ్ళు నొప్పులు పుట్టాయి. మొదట్లో సాధన చేసేటప్పుడు కళ్ళు పోట్లు వచ్చేసేవన్నమాట. అనేక సాధనలు ఈ జన్మలో అవకాశం వచ్చింది. అనేక గురువుల దగ్గర శుశ్రూష చేసే అవకాశం లభించింది కాబట్టి వాళ్ళు యాదృచ్ఛికంగాను లేదు మాకు వాళ్ళ అనుగ్రహం, గురు అనుగ్రహం ద్వారా అనేక మంది గురువుల దగ్గర నేర్చుకునే అవకాశాన్ని పొందగలిగాం. తర్వాత తెలిసింది అవన్నిటిని నేర్చుకున్న తర్వాత అవన్నీ కూడా ఒక్కొక్క స్టెప్ పైకి ఎక్కిన వాళ్ళమే. అసలైన జ్ఞానం ఇప్పుడు నాకు అప్పుడు వచ్చింది. తర్వాత ఇప్పుడు అర్థమైంది. ఈ జ్ఞానాన్ని పట్టుకుని ముందుకు వెళ్తే సరిపోతుంది. మళ్ళీ మళ్ళీ ఇంకా వాటిని మనం పట్టించుకోని అవసరం లేదు. ఎందుకంటే అప్పుడు మెట్ల సాధనగా అప్పుడు ఉపయోగపడింది. ఇప్పుడు ఉన్నతమైన సాధనగా ఈ జ్ఞాన యోగం అనేది మన దగ్గరకు వచ్చింది కాబట్టి ఈ సరిపోతుంది. అయితే భ్రూమధ్యంలో దృష్టి నిలపటం అంటే రెండు కనుబొమ్మల మధ్య దృష్టిని నిలిపి చూస్తున్నారా అన్నట్లుగా ఉండాలి. అంటే దీనివల్ల దృష్టి ఊర్ధ్వముఖమైపోతుంది. రెండు కనుబొమ్మల మధ్య దృష్టి ప్రత్యేకించి నిలపనవసరం లేదు. రాగద్వేషాలు లేకుండా మనస్సుని ప్రశాంత స్థితిని తెచ్చుకోవటమే భూమధ్యంలో నిలుపుకోవటం. మనస్సు కూడా ఊర్ధ్వంగా పైకి లేస్తుంది. అంటే ప్రపంచాన్ని తగ్గించుకుంటుంది. ప్రపంచం కిందుంది, పరమాత్మ పైకి ఉన్నాడు. అప్పుడు మనస్సు ఏమవుతుంది? ఊర్ధ్వముఖంగా అంటే పరమాత్మ వైపుకు లేస్తుంది. అలాంటి మనస్సు ఉత్తమమైన ధ్యానానికి సరి అయిన సాధన. ఇక ధ్యానానికి రెండవ సాధన అంటే రాగద్వేషాలను వదిలిపెట్టి మనస్సును ప్రశాంతత చేసుకోవటమే ఇక్కడ భ్రూమధ్యంలో నిలపటం. భ్రూమధ్యంలో దృష్టిని నిలపటం అంటే రెండు కనుల మధ్య దృష్టిని నిలిపి చూస్తున్నారా అన్నట్లుగా ఉంటుంది. కానీ కళ్ళు పైకి తిప్పనవసరంలా, కనుబొమ్మల మధ్య పెట్టక్కర్లా. నీ లోపల ఉన్న ఈ అన్నిటినీ వదిలిపెట్టి మనస్సును సంపూర్ణమైన ప్రశాంతి స్థితి తెచ్చు. అప్పుడు మనసు పైకి లేస్తుంది. పైకంటే పరమాత్మ వైపు తిరుగుతుంది. ప్రపంచం కింద ఉంది, ఆ కింద వదిలిపెట్టి పైకి లేస్తుంది. ఇకపోతే రెండవ సాధన భ్రూమధ్యంలో రెండు కనుబొమ్మల మధ్య నిలపడమే కాదు, హృదయ స్థానంలో కూడా మనస్సును నిలపాలి. మాకు రెండు కనుబొమ్మల మధ్య మనస్సు నిలపటం కుదరక్కర్లా. ఇక్కడ హృదయ స్థానంలో కూడా మనం మంత్రపుష్పంలో చెప్పుకున్నాం చూడండి. నీవార సోగవర్తంతి పీత భాస్పత్య రూపం మనం చదువుకున్నప్పుడు చెప్పుకున్నాం కదా. వడ్ల గింజ మనంత అంత రూపంలో పరమాత్మ నీలోనే ఉన్నాడు అని చెప్పి మంత్రపుష్పం విన్నారా? ఇంతకుముందు చెప్పుకున్నాం కదా క్లాస్. పరమాత్మ నీలో ఎక్కడ ఉన్నాడు అనే సాధన మంత్రపుష్పంలో, రోజు చదివే మంత్రపుష్పంలోనే ఉంది. అన్ని చెప్పుకుంటామండి, అన్ని జరుగుతూ ఉంటాయి. హృదయ కుహరంలో కలువ పువ్వు ఇలా తిరగబడినట్లుగా ఉండే హృదయ కుహరంలో వడ్ల గింజ మనంత తటిల్లతల విద్యుత్ తీగలాగా అంటే ఆకాశంలో మెరుపులాగా అటువంటిది ఆ చివరి స్థానంలో పరమాత్మ స్థానం ఉంటుంది. అవకాశం ఉన్నప్పుడు మనం చెప్తాం. అందుకే హృదయ స్థానం అనగానే మన రెండు చేతులు నమస్కారాలు ఎందుకు చేస్తాం? ఇక్కడికి ఎందుకు వెళ్ళిపోతాయి? తెలియకుండా ఆటోమేటిక్ గా పరమాత్మ స్థానం. ఇది పరమాత్మ, ఇది జీవుడు, ఇవి స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం. ఈ వీటినన్నిటినీ కూడా వదిలి జీవుడైన నేను పరమాత్మలో నిలిచిపో. ఆ పరమాత్మ ఎక్కడో లేడు, ఎక్కడే ఆటోమేటిక్ గా చేతుల నుండి ఇక్కడికి ఎందుకు వస్తున్నాయి? నమస్కారం చేసి ఇక్కడ చేయొచ్చుగా, అక్కడ చేయొచ్చుగా, ఇక్కడ చేయొచ్చుగా. నమస్కారం ఎక్కడ చేస్తాం? ఇక్కడే చేస్తాం. నీలోనే ఉన్నాడు ఆ పరమాత్మ. ఎంత వివరంగా మన ఋషులు మనకి నమస్కారం ద్వారా నీలో పరమాత్మ ఉన్నాడని చెప్పారండి. అది మనకి తెలియదు కదా. పరమాత్మ స్థానమే హృదయ స్థానం. అలా భ్రూమధ్యంలోనే నిలపాల్సిన అవసరం లేదు. ఒకవేళ నాకు అలాగ నిలిపి చేయాలి సాధన అని అనిపిస్తే హృదయ స్థానంలో
నీ మనస్సుని నిలబెట్టుకో. అక్కడే నీ దృష్టిని నిలుపు. కేవలం భ్రూమధ్యంలోనే అవసరంగా హృదయ స్థానంలో కూడా నీ మనస్సును నిలబెట్టుకుని ధ్యానం చేయటం మొదలుపెట్టు. అదే చెప్తుంది. నాసాభ్యంతరచారిణం ప్రాణాపానం సమోకృత్వ. అంటే ముక్కులో సంచరించే ప్రాణము, ప్రాణవాయువు లోపలికి, లోపల నుంచి అపాన వాయువు బయట, వీటిని సమం చేయాలి. సాధారణంగా మానవుల్లో ప్రాణ అపాన వాయువు సమానంగా ప్రవహించాయి. వాటిని ప్రాణాయామం ద్వారా క్రమ పద్ధతిలో నడిచేటట్లుగా చేయాలి. ఈ ప్రాణాయామ అభ్యాసం ఆరోగ్యానికి, మనస్సు నిలవటానికి కొంతవరకు ఉపయోగపడుతుంది. ప్రాణ అపాన రెండింటినీ సమం చేసే ఇంకొక సాధన చెప్తున్నారు. ఏంటది? కుడి నుంచి పీల్చి, ఎంతసేపు అయితే కుడి నుంచి పీల్చుతున్నామో కుడి ముక్కులోంచి, అంతసేపు ఎడమ ముక్కు నుంచి వదిలిపెట్టాలి. అలాగే ఎడమ వైపు నుంచి, ఎడమ ముక్కు రంధ్రం నుంచి ఎంతసేపు పీలుస్తున్నామో అంతే సమయం కుడి వైపు నుంచి వదలాలి. అలా వదులుతూ ఓం నమో భగవతే నారాయణాయ, అష్టాక్షరీనం, ద్వాదశాక్షరీనం. ఓం నమో భగవతే నారాయణాయ. 12 అక్షరాలు వచ్చేయండి. అలా మీరు తీసుకుంటున్నప్పుడు ఓం నమో భగవతే నారాయణ, ఓం నమో భగవతే నారాయణ. కొంతమంది వాసుదేవ, ఏదైనా నారాయణాయ, వాసుదేవ, ఏదైనా పర్వాలేదు. మీరు ఏ మంత్రమైనా మంత్రం ఒకటి. ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే నారాయణ. అలా 12 అక్షరాల ద్వాదశ మంత్రాన్ని పీలుస్తున్నప్పుడు అంతసేపు, వదులుతున్నప్పుడు ఎంతసేపు, అలా చేస్తున్నప్పుడు రెండు సమానంగా వస్తాయి. ఎందుకంటే ఇది కొంతమంది యోగులు, అందరూ కాదండి, అందరూ మనకి చెప్పరు. యోగ సాధన చాలా మంది అనేక రకాలుగా చేస్తారు. అసలు ధ్యానంలోనే 125 పద్ధతులు ఉన్నాయి. ఎవరు? శివుడు పార్వతీదేవికి ఈ ధ్యాన పద్ధతులు చెప్పేటప్పుడు ఆయన 125 పద్ధతులు చెప్తారు. యోగ సాధనలో అనేక పద్ధతులు, వాటిని కొన్నిటిని పార్వతీదేవికి వివరిస్తూ ఉంటారు అన్నమాట. అలా ఇలా మా గురువులు ఇలా చెప్పలేదండి, ఇది ఉందండి, ఇది లేదండి అని మనం అంటానికి అర్హత లేదు. కొంతమందికి ఒక యోగ సాధనలో ఉంటుంది, దాన్ని పెంచుకుంటారు, దాన్ని ఆచరిస్తారు. ఇంకొంతమంది ఇంకొక సాధనలో ఉంటుంది. కాబట్టి ఇన్ని సాధనలు మనకి తెలియదు కాబట్టి ఇది రైటు ఇది తప్పు అనడానికి మనకు అర్హత లేదు. అది వాళ్ళకి సంబంధించి అందులో వాళ్ళు నిష్ణాతులు అయ్యారు. అందులో ఒక సాధన ఇది సమం చేసుకోవడం. సాధన, ఈ ప్రాణాయామ అభ్యాసం ఆరోగ్యానికి, మనస్సు నిలవటానికి కొంతవరకు ఉపయోగపడుతుంది. అసలు ప్రాణానికి మనస్సుకి సంబంధం ఉంది. ఎలా? ఒకే చెట్టుకి 2 కొమ్మలు, ఈ రెండు కూడా. ప్రాణం ఒక కొమ్మ అయితే మనస్సు అనేది 2వ కొమ్మ. ప్రాణాన్ని మనం నిరోధిస్తే మనస్సు నిలబడిపోతుంది. మనస్సు నిలబడితే ప్రాణాయామంలో ఆ ప్రాణం అనేది సరిగ్గా జరుగుతుంది. ఒకదాన్ని మనం పట్టుకుంటే రెండవది కూడా సమమైపోతుంది. మనస్సును నిలబెట్టడానికి మనం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాం, కానీ సక్సెస్ అవ్వలేకపోతున్నాం. మన ప్రయత్నాలు, మనం సాధనలు చేస్తున్నాం మనస్సుని స్వాధీనంలో ఉంచుకోదాన్ని. మనస్సును స్వాధీనంలో ఉంచుకోవాలంటే ముందు ప్రాణాలని, ప్రాణం అంటే ప్రాణాపానాన్ని, శ్వాసని, దాన్ని సరిచేసుకుంటే మనసు ఆగిపోతుంది. ఇది తేలిక మార్గం. ప్రాణాయామం చేయగలిగినప్పుడు, ప్రాణాయామం అంటే కేవలం తీసుకోవడం, ఆ ప్రాణాయామంలో చాలా రకాలు ఉంది. అందులో ఇందాక చెప్పుకున్న ఒక సాధన, ఎంతసేపు తీసుకుంటున్నామో అంతసేపు వదలటం అనేది కూడా ఒక సాధన. అయితే ఈ ప్రాణాయామ సాధన మనం చేయటం ద్వారా మనస్సు ఆలోచనలు ఆగిపోతాయి, ఏకాగ్రం అవుతుంది, ఒకే దాని మీద దృష్టి నిలబడిపోతుంది. అందుకని మనస్సు నిలబడాలి అంటే ఈ ప్రాణాయామ సాధన చాలా గొప్ప సాధన. అలా చేసి మనస్సుని అదుపులో ఉంచుకోవడానికి ఇదొక.
ఇంద్రియాలు, మనస్సు వాటికి కావలసిన వాటిని కోరుకుంటూ ప్రపంచంలోకి పరుగులు తీస్తూ ఉంటాడు. మరి అజ్ఞాని వాటికి లోబడి బానిసైపోతూ ఉంటాడు. ఇప్పటివరకు అజ్ఞానులమే కదా, మనమే దాని వెంటే పరుగులు పెట్టాం కదా. కానీ జ్ఞాని మాత్రం, నేను పరమాత్మ చైతన్యాన్ని అని తెలుసుకుంటూ సాధన చేసే జ్ఞాని మాత్రం అవి స్వాధీనంలో ఉంచుకుని తన ఇష్ట ప్రకారం నడిపించుకుంటూ ఉంటాడు. వాటిని స్వాధీనంలో పెట్టుకోవాలంటే గొప్ప జ్ఞానం కావాలి. మనస్సుని, ఇంద్రియాలని స్వాధీనంలో పెట్టుకోవడం చెప్పుకున్నంత తేలిక కాదు. దానికి చాలా సాధనలు, గొప్ప జ్ఞానం కావాలి. అంటే ప్రపంచం యొక్క యథార్థ స్థితి తెలియాలి. అలాగే దీర్ఘకాల సాధన కూడా తెలియాలి. ఈ ప్రపంచం ఇదంతా మిథ్య, అసలు జగత్తే, ఈ జగత్తంతా పరమాత్మే. ఎప్పుడైతే అటువంటి సాధనలు జరుగుతూ ఉంటాయో, ఇది కాదు, ఈ ప్రపంచం అనిత్యము, పరమాత్మే నిత్యము అని నిత్యానిత్య సాధన ఎప్పుడైతే చేస్తూ ఉంటారో, ప్రపంచ స్థితి తెలుస్తూ ఉంటుందో, అప్పుడు ఈ ప్రపంచం నాకు కాదు, నాకు కావాల్సింది పరమాత్మ స్థితి కావాలి అని అటువైపు అప్పుడు సాధన చేయడానికి అవకాశం ఉంది. ఎందుకు ప్రపంచం వద్దో అప్పుడు అతనికి అవగాహన అవుతుంది. ప్రపంచం వైపు ఎన్నాళ్ళు తిరిగి అజ్ఞానంలో ఎన్ని జన్మలు తెచ్చుకున్నాను, ఇప్పుడు నేను తిరిగేది పరమాత్మ వైపే గాని ప్రపంచం వైపు కాదు అని అప్పుడు అవగాహన వస్తుంది. అంతేకాకుండా దీర్ఘకాలం, ఒకరోజు రెండు రోజులు కాదు, చాలా కాలం ఈ సాధన కూడా చేయాలి. అప్పుడే వైరాగ్య భావన కలిగి తనని తాను నిగ్రహించుకుంటాడు. విగతేచ్ఛ భయ క్రోధ, కోరిక, భయం, క్రోధం, మూడు చాలా ముఖ్యమైనది. కోరిక, భయం, క్రోధం ఒకదానికొకటి ఒక దండలో కూర్చొని పువ్వులు లాంటి అనమాట. ఈ మూడు కూడా వీటిని వదిలిపెట్టారు. కోరిక, భయం, క్రోధం, ఈ మూడిటిని వదిలిపెట్టారు. భగవద్గీతలో అనేక పర్యాయాలు ఈ విషయాన్ని నొక్కి చెప్తున్నాడు భగవానుడు. దీని యొక్క ప్రాధాన్యత అలాంటి. మరి కోరిక ఏమిటి, భయం ఏమిటి, క్రోధం ఏంటి, ఇంకొకసారి చెప్తున్నాం. ఏదైనా ఒక వస్తువు లేదా విషయం తనకి సుఖాన్ని, ఆనందాన్ని ఇస్తుంది అనుకున్నప్పుడు అది కావాలనుకుంటాం. ఆ కావాలి అని అనిపించడమే ఇచ్ఛ. ఇచ్ఛ అంటే కోరిక అన్నమాట. మనం ఏదైతే ఇచ్ఛ కోరుకున్నామో, ఆ కోరుకున్న వస్తువును సంపాదించుకుని అనుభవిస్తున్నప్పుడు ఇది నా చేతి నుండి జారిపోతుందేమో అని అనుకున్నాడో, లేదా ఎవరైనా దీన్ని దొంగిలిస్తారేమో, ఇది నా నుంచైనా వెళ్ళిపోతుందేమో, నా చేతిలోంచి జారిపోతుందేమో, ఎవరైనా పట్టుకుపోతారేమో, అపహరిస్తారేమో అని అనుకున్నప్పుడు కలిగే వికారమే భయం. అదే కదా భయం అంటే. నాకు దక్కింది నాకు ఉంటుందో లేదో, ఎవరి వల్ల దిష్టి తగులుతుందేమో. ఈ దృష్టి గురించి కూడా చెప్పుకోవాలండి మనం. ఆ దృష్టి గురించే మనం ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాం. ఏ చిన్నది జరిగినా నాకు దృష్టి తగిలేస్తుంది అని అనుకుంటాం. ఆ తర్వాత విషయం, ఈ భయం మన లోపల, ఆ అనుమానం అలా ఉంటుందో ఉండదో అనే భయమే, అది వికారమే భయం. మన చేత చిక్కిన వస్తువు ఎవరైనా ఎత్తుకుపోతున్నా, తీసుకెళ్లిపోతున్నా, మనం దాన్ని చేజిక్కించుకునే సమయంలో ఎవరైనా అడ్డు తగిలినా, లేదా ఇప్పుడు వద్దు అని అడ్డం పెట్టినా, మనం సుఖాన్ని, ఆనందాన్ని పొందుతున్నప్పుడు మనకి అంతరాయం కలిగించేది ఏది ఉన్నా అప్పుడు బుస్సుమని వస్తుంది క్రోధం. వెంటనే వచ్చేస్తుంది. ఏంటది? క్రోధం, కోపం, పిచ్చ కోపం వచ్చేస్తుంది. ఇవన్నీ మన బుద్ధిని నాశనం చేసేది. కామం, భయం, క్రోధం, ఈ మూడు మన బుద్ధిని అధపాతాళానికి తొక్కేవి. మన మనస్సుని అలజళ్ళకి, ఆందోళనకి గురి చేసేది. ముందు వీటిని వదిలిపెట్టాలి. కాబట్టి వీటిని మన మనస్సు నుండి తొలగించుకున్నామా, మన హృదయం పాచిలేని సరస్సుల, పాచి అంటే ఏం లేదు, నాచు, నీళ్లు తెచ్చుకుందామని కొన్ని చెరువులు ఉంటాయండి, నీళ్లు తెచ్చుకుంటూ ఉంటారు. కానీ అక్కడ నాచు పట్టింది అనుకోండి, పొరపాటును కాలేస్తే ఏమవుతుంది? చెరువు లోపల పడిపోతాం, లోతుగా ఉన్న చెరువులు. ఆ నాచంతా శుభ్రం చేసి లోపల చెరువులో ఉన్న నాచంతా తీసేసాం. మంచినీళ్లతో అడుగునున్న నేల కూడా, అక్కడ ఉన్న రాళ్ళు అవన్నీ కూడా కనిపించేంత శుభ్రం చేసాం. అప్పుడు ఆ నీరు తాగటానికి కనిపిస్తుంది కదా. అలా మన హృదయం పాచిలేని, అంటే నాచులేని సరోవరంలా నిర్మలమవుతుంది.
ఎప్పుడు మన మనసులో కోపాన్ని, భయాన్ని, కోరిక, భయం, క్రోధం ఈ మూడిటిని తొలగించుకుంటే మన హృదయం నిర్మలమవుతుంది. కానీ చాలా కష్టమండి. మూడంటే నాకు భయం వదిలిపెట్టలేనే. సినిమాలో చెప్తాడు, గాలి భయం, ధూళి భయం, నిప్పు భయం, నీరు భయం అని. తెనాలి సినిమాలో ఒక 50 భయాలు చెప్తాడు. 50 లేకపోయినా కనీసం అందులో కనీసం ఒక 20 భయాలైనా మనకుంటాయి. మనం ఆ భయాలను వదిలిపెట్టట్లే ఈ జన్మలో. నిర్భయత్వాన్ని మనం అసలు పొందట్లేదు. ఎందుకు భయపడాలి నేను? అసలు నాలో ఈ భయం ఎందుకు కలుగుతుంది? ఈ భయం వల్ల నేను ఏం ఇప్పుడు జరిగే వాటికి భయం వల్ల నేనేం కోల్పోతున్నాను అని ఎప్పుడైనా మనం ఆలోచించుకుంటున్నావా? డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే భయం. డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే నిజంగా చాలా మంది భయపడుతూ ఉంటారు. బాబోయ్, ఆయన ఏమంటాడు, తిడతాడేమో, ఇన్ని మందులు రాసిస్తాడు, సరిగ్గా వాడట్లేదు, తిడతాడేమో. చాలా మందికి డాక్టర్ అంటే భయం. శరీరంలో కొంత మార్పు వచ్చింది, డాక్టర్ అవసరం వచ్చింది, వెళ్ళాలి. వాళ్ళు ఎందుకు తిడతారు? వాళ్ళు మనల్ని తిట్టడం కోసమే అక్కడ ప్రాక్టీస్ పెట్టుకున్నారా? మనం డబ్బులు ఇస్తున్నామా వాళ్ళు? నేను నెగ్లెక్ట్ చేస్తున్నాను, అందుకని అలా చెయ్యకూడదమ్మా అని కాస్త గట్టిగా చెప్పారు. దాన్ని నేనెందుకు అంత భయపడిపోవాల్సిన అవసరమే ఉంది? ఒకవేళ లోపల కాని పదార్థం ఏదైనా ఉందని తీసేయాలి. తీసేయడానికి వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తారు. దానికి నేను సహకరించాలి. భయం ఎందుకు పడాలి? ఇలా ప్రశ్న వేసుకున్నప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు భయం ఉండదు, బయటకు వెళ్ళేటప్పుడు భయం ఉండదు, మనం ఒక పని మీద వెళ్ళేటప్పుడు భయం ఉండదు. అక్కడ ముందు ప్రశ్నించుకోవాలి, నేను ఎందుకు భయపడుతున్నాను? నాకు భయపడే అంశాలు ఇందులో ఏమున్నాయి? ఇప్పుడు నిజంగా భయం అనేది మనలో తొలగిపోతుందని మనం ఆ ప్రశ్నలు వేసుకోం. భయం మీద చక్కగా ఒక గుడ్డ కప్పేసి ఆ పైన అందంగా తయారు చేసుకున్నాం ఆ భయాన్ని. మనం కూడా ముసుగులో దూరిపోతాం. భయాన్ని మనమే తొలగించుకోవాలి. మన భయాన్ని మనం తొలగించుకోకపోతే ఇవే మళ్ళీ తర్వాత జన్మకు తీసుకువెళ్తాం. ఇదే ఇదే కోరికలని, ఇదే భయాలని, ఇదే కోపాలని కట్టకట్టి జాగ్రత్తగా ఓ ట్రంకు పెట్టిలో పెట్టి, అంటే జీవుడు అనమాట, మళ్ళీ వచ్చే జన్మకి ఇంకాసిన వేసుకుని, అవసరమైతే ఇంకాసిన అందులో పోసుకుని నెత్తి మీద పెట్టుకుని పట్టుకుపోతున్నాడు జీవుడు. పట్టుకెళ్ళిపోయింది మళ్ళీ ఏం చేస్తున్నాడు? జాగ్రత్త తర్వాత జన్మకి మళ్ళీ తెచ్చేసుకుంటాడు. మరి ఎప్పుడు వదిలిపెడతాం మనం భయాన్ని, కోపాన్ని? ఇక్కడ తగ్గించుకునేది, దాని మీద ప్రశ్నించుకునేది మనం. అలా నిర్మల హృదయంలోనే పరమాత్మ ప్రకాశిస్తాడు. ఎప్పుడు మనం తొలగించుకుంటే అప్పుడు మన హృదయం నిర్మలమవుతుంది. అంటే ఏ మలినాలు లేవు. నిర్మలం, మలం అంటే మలినాలు, మలినాలు లేవు, ప్రశాంతంగా ఉంటుంది హృదయము, మనస్సు. అది నిర్మలం అనే మాటకు అర్థం. ప్రకాశిస్తూ ఉంటుంది అంటే వెలుగులు విరజిమ్ముతూ ఉంటుంది. మరి పరమాత్మ యొక్క లక్షణం ప్రకాశం. లోపల ప్రకాశిస్తున్న ప్రకాశం మన మొహం ద్వారా, మన చేష్టల ద్వారా, మన ఆలోచనల ద్వారా, మన మాటల ద్వారా, మన నడక ద్వారా బయటకు వస్తుంది ఆ ప్రకాశం. దాన్ని మనంతటి మనం మలినం చేసేసుకుంటాం. ఆ మలినం భయం, క్రోధం, కోరిక. వీటిని తొలగించుకుంటే, తొలగించుకుంటే ఆ మలినాలు పోతాయి. అప్పుడు మనం నిర్మలమవుతాం. అప్పుడు మనలో ఎంతో మార్పు, మనం గ్రహించలేమో కానీ ఎదుటి వాళ్ళు గ్రహిస్తారు. మనలో ఎంత మార్పు వస్తుందో వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది, మనకు కూడా తెలుస్తుంది. మోక్షపరాయణ. వేదాంత జ్ఞానాన్ని అర్థం చేసుకోవాలన్నా, సాధన చక్కగా కావాలన్నా, సాగాలన్నా, అనుభూతి కలగాలన్నా తీవ్ర మోక్షాపేక్ష అనేది ఉండాలి. తీవ్రమైన మోక్ష ఆపేక్ష. ఎలాగైనా సరే ఈ జన్మలో నేను ఆఖరి జన్మ చేసుకోవడానికి మోక్షం పొందాలి, దానికి ఎన్ని అడ్డంకులు వచ్చినా అన్నిటినీ నేను అధిగమిస్తాను, నాది ఇదే, ఇది తప్ప నాకు ఇంకో దారి లేదు. మనం ట్రాఫిక్ లో ఉన్నామండి, ట్రాఫిక్ లో ఉన్నప్పుడు ముందు బండి మీద వెళ్తున్నాం, ట్రాఫిక్ లో ఉన్నాం, నడిచి వెళ్తే పర్వాలేదు, వెనక్కి వెళ్ళిపోతాం. మనం బండి మీద ఉన్నాం, మంచి కారులో ఉన్నాం, మంచి అద్భుతంగా కిక్కిరిసిపోయిన ట్రాఫిక్ లో ఉన్నాం, ముందుకెళ్తామా వెనక్కి వెళ్తామా? ముందుకే వెళ్ళాలి, వెనక్కి వెళ్ళకూడదు. ఇన్ని నేర్చుకున్న నేను, నా లక్ష్యం ఎక్కడికి వెళ్ళాలి?
మళ్ళీ పుట్టుక లేని స్థానాన్ని తెచ్చుకోవాలి, ఆఖరి జన్మ చేసుకోవాలి. అక్కడికి చేరుకోవడానికే ఇప్పుడు నేను ఈ ట్రాఫిక్ లో ఇరుక్కుపోయాను. చేస్తాను సాధన, ముందుకే వెళ్తాను. ఎందుకంటే వెనక్కి వెళ్ళటానికి ఇంకా మనకి దారి లేదు. నాకు వెనక్కి వెళ్లే దారి లేదు. వెనక్కి వెళ్ళానా వెళ్ళేదంతా లోయలు, ఈ ప్రపంచమే. మళ్ళీ అందులో పడ్డానా పైకి రాలేదు. ఇప్పుడు నేను పైకి వచ్చాను, కష్టపడి ఆ లోయలోంచి పైకి వచ్చాను, ప్రపంచం అనే లోయలోంచి పైకి వచ్చాను. చక్కగా ముందుకు సాగుతున్నాను. ముందుకెళ్తానా మళ్ళీ వెనక్కి వెళ్ళి లోయలో పడిపోతాను, అంటే మళ్ళీ ప్రపంచంలో పడిపోతానా? అందుకు ఈ కోరిక అందరిలో ఉంది. అది చాలా ఉత్తమమైన ఆ కోరిక ఏంటంటే మోక్షాపేక్ష, తీవ్రమైన మోక్షకాంక్ష. ఈ ఏదో ఒక అపేక్ష కోరిక ఉంటే కదా మన శ్రద్ధతో పనులు చేసేది. ఏ పని చేయాలన్నా దాని పట్ల మనకి ఆ ఇష్టంతో చేస్తున్నాం, ఆపేక్షతో చేస్తున్నాం, కోరికతో చేస్తున్నాం. అలాగే ఈ జీవితాన్ని సార్థకత చేసుకోవాలి అంటే కోరిక. ఏంటా కోరిక? మోక్షాన్ని పొందాలి అనే కోరిక తప్పకుండా ఉండాలి. కాబట్టి ఏదైనా సరే, ఎంత త్యాగం చేసినా సరే మోక్షాన్ని ఈ జన్మలోనే పొందాలి. అది తీవ్ర కాంక్ష. దీన్నే తీవ్ర ముముక్షుత్వం అంటారు. దీనికి అందమైన పేరు కూడా ఉంది, తీవ్రమైన ముముక్షుత్వం. ముముక్షుత్వం అంటే మోక్షాన్ని పొందే కోరిక. ఇది అన్నిటికన్నా చాలా 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 అతి ముఖ్యమైనది. మనకి కావలసింది కూడా ఇది. ఇక్కడ ముని అంటే మననశీలుడు. ఇప్పుడు పైన చెప్పుకున్న ఈ లక్షణాలన్నీ సాధన ద్వారా అలవర్చుకున్న సాధకుడు నిరంతరం పరమాత్మ గురించి మననం చేస్తూ, విన్న వాటిని మళ్ళీ గుర్తు చేసుకుంటూ, భగవంతుడినే లక్ష్యంగా పెట్టుకుని ఆత్మ విచారణలు. ఇందాక మనం ఆత్మ విచారణ గురించి చెప్పుకున్నావా? మనం ఎలాంటి ప్రశ్నలు వేసుకోవాలో, ఇలాంటి ఆత్మ విచారణలో నిమగ్నుడైతే అలాంటి వాళ్ళని ముని. మరి ఎవరా మునులు? మనమే కావాలి. ఋషులు మునులు ఎక్కడున్నారు? అడవులలో, హిమాలయాలలో, శ్రీశైలం అడవులలో ఎక్కడో ఉన్నారు. ఎప్పుడూ చూడలేదు వాళ్ళు. అసలు వాళ్ళు ఎలా ఉంటారో కూడా మనకు తెలియదు. ఎవరండి ఋషులు మునులు? మనమేనండి, తీవ్ర సాధకులు. మనం ఆ స్థాయిని ఇంట్లో ఉండి తెచ్చుకోవాలి. వేషం మనకక్కర్లా, ఇక్కడ మానాలి తప్ప ఇది మారటానికి ఉంది. సదా ముక్త, అప్పుడు అతను ఎప్పుడూ ముక్తుడే. మరి సాధన చేసే వాళ్ళంతా ముక్తులేనా? మేము కూడా సాధన చేస్తున్నామండి, మేము కూడా ముక్తులవేనా అంటే కాదు. సాధన చేస్తున్న వాళ్ళందరూ ముక్తులైపోలా. సాధన పూర్తయి అందులో సిద్ధి పొందాలి. సాధన అంటే నేర్చుకోవడం. ఆ నేర్చుకుంటూ అది అయిపోవాలి. అలా ఎప్పుడు సిద్ధి, అది అయిపోవటమే సిద్ధి పొందడం. అనుకుంటూ అనుకోకుండా అలా ఉండిపోవడం, అదే సిద్ధి పొందటం అంటే. అదే ముక్తి. కాకపోతే సాధకులు ఎలాగో ఎప్పుడో ఒకప్పుడు ముక్తి పొందేవాళ్ళు. సాధన అంటే మొదలు పెట్టారు కాబట్టి ఇప్పుడు కాకపోతే తర్వాత జన్మలోనూ, అప్పుడు కాకపోతే ఆ తర్వాత జన్మలోనూ వీళ్ళు తప్పనిసరిగా ముక్తి పొందుతారు. అందుకే వీళ్ళని సాధకులకు ఒక మంచి అద్భుతమైన పేరు చెప్తున్నాడు భగవాన్, సదా ముక్త. వీళ్ళు ఎప్పటికైనా ముక్తిని పొందుతారు. సబాష్, మనలే ఆశీర్వదించాడండి భగవానుడు. చప్పట్లు కొట్టుకుంటాం, ఎందుకంటే మనకు మంచి పేరు ఇచ్చాడు. ఏంటది? సదా ముక్త. వీళ్ళు సాధన చేస్తున్నారు కదా, ఎప్పటికైనా వీళ్ళు ముక్తిని పొందుతారు అని మనల్ని భగవంతుడు మనకి భరోసా ఇస్తూ ఆశీర్వదించాడు. తీసుకుందామా దీన్ని? దీనికి ఉదాహరణగా పక్కింటి ఆవిడ వచ్చి, ఏం చేస్తున్నావు వదినా అని పక్కింటి ఆవిడ అడిగితే, అన్నం వండుతున్నానండి అంటుంది దేవుడు. నిజంగా ఆవిడ అన్నం వండుతోందా? బియ్యాన్ని వండుతోంది. కానీ ఏం చెప్తుంది? వండిన అన్నం మళ్ళీ వండుతోందా? ఇప్పుడు బియ్యం వండితే అన్నం, ఈవిడ మళ్ళీ ఆ అన్నాన్ని మళ్ళీ వండుతోందా? అంటే బియ్యం పొయ్యి మీద పెట్టాక తప్పనిసరిగా అన్నం అవుతాయి. అందుకే ఆవిడ ఆ చివరి మాటగా అన్నాన్ని వండుతున్నా ఉంటుంది. ఏం చేస్తున్నావు వదినా, ఏం చేస్తున్నారండి అంటే, నేను అన్నం వండుతున్నాను అంటారు. బియ్యం వండుతున్నాను ఎవ్వరు అను. ఎందుకంటే దాని ఫలితం
బియ్యంలో నీళ్లు పోసి పొయ్యి మీద పెట్టి గిన్నెలో పోసి పెట్టి మూత పెడితే అది అన్నమే అవుతుంది. అలా నువ్వు సాధన చేయగా చేయగా నువ్వు ముక్తుడివి అవుతావు అని చెప్పడం కోసం ఈ ఉదాహరణ చెప్తున్నారు అని. అలాగే కొద్ది కాలంలో అందుకుపోయేది కూడా ముక్తే. కాబట్టి సాధన చేసే ఈ మననశీలులు కూడా ముక్తులే అని భగవానుడు మనందరినీ గౌరవిస్తూ ఆశీర్వదిస్తున్నాడు. సాధకులకు గొప్ప భరోసాని, ప్రోత్సాహాన్ని, ఉత్సాహాన్ని ఇస్తున్నాడు. మోక్షం కోసం ఎక్కడికో ఏ లోకానికో పోక్కర్లా, ఇక్కడే ఇప్పుడే సాధనలు చేసి జ్ఞానాన్ని పొంది మననశీలుడే పొందొచ్చు అని భగవానుని యొక్క ఉపదేశం. మనం అందుకోవలసిన పరమాత్మ ఎలాంటి వాడో, ఏ లక్షణాలో ఆ తత్పదార్థాన్ని చివరిగా చెప్తున్నారు ఆఖరి శ్లోకం. దీన్ని కూడా మనం చెప్పుకుందాం. ఒక 2 నిమిషాలు లేట్ అయినా ఇది పూర్తి చేసుకుందాం. ఎవరు కూడా ఇంకా అయిపోయిందా, ఇంకెంతసేపు అండి అని మాత్రం అనద్దు. ఎందుకంటే అద్భుతమైన సాధనలు ఇంత చివరిలో మన కోసమే ఇదంతా చెప్పింది. భగవానుడు మనకు భరోసా ఇచ్చాడు, మీరు ముక్తులవుతున్నారు అని. ఈ ఉత్సాహం మనలో పెంచుకుని ఆ తత్పదార్థం ఏంటో చెప్తున్నప్పుడు అది కూడా వివరించుకుందాం. భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతి మృచ్చతి. యజ్ఞాలకు తపస్సులకు భోక్తగాను, సర్వలోకాలకు ప్రభువుగాను, సర్వ ప్రాణికోటికి మేలు చేసేవాడిగాను నన్ను తెలుసుకుని శాంతిని పొందుతారు. ఈ శ్లోకం చాలా అద్భుతమైన శ్లోకం అండి. లాస్ట్ లో వింటున్నాము. ఇవాళ ఈ శ్లోకం మీకు కల వస్తుంది కూడా. కళ అంటే నిద్రలో కూడా ఇదే ఉంది. శాంతిని సాధించాలంటే ఆ పరమాత్మను తెలుసుకుని ఆయన్ని చేరుకోవాలి. మరి ఆ పరమాత్మ ఎవరు, ఎట్టివాడు? ఈ శ్లోకంలో చెప్తున్నారు. యజ్ఞాలకు తపస్సులకి భోక్త. సాధారణంగా మనం యజ్ఞం చేస్తున్నప్పుడు ఆయా దేవతలకు అగ్ని ద్వారా ఆహుతులు సమర్పిస్తాం. 4వ అధ్యాయంలో చెప్పుకున్నామా? బ్రహ్మార్పణం బ్రహ్మహవిహి దగ్గర చెప్పుకున్నాం యజ్ఞాల గురించి. అలాగే 12 యజ్ఞాల గురించి చెప్పుకున్నాం. మామూలుగా హోమాగ్ని, హోమం ద్వారా హోమగుండం పెట్టుకుని దాంట్లో ఆహుతులు వేస్తూ, దాంట్లో నెయ్యి సమిధలు వేస్తూ, ఆహుతులు వేస్తూ, ఆజ్యం వేస్తూ, మంత్రపూర్వకంగా ఇస్తూ వాటిని దేవతలకి మనం ఇస్తూ ఉంటాం. వాటిని అందుకునే వాళ్ళు అగ్నిదేవుడి ద్వారా ఆ దేవతలు అందుకుంటారు. ఆయా దేవత. ఇంతగా ఆ దేవతలు ఎవరండి? ఆ యజ్ఞంలో అగ్నిముఖం ద్వారా అందుకునే ఆ దేవతలు ఎవరు అంటే పరమాత్మతో నియమితమైన వాళ్ళు. అంటే పరమాత్మ నియమించాడు వాళ్ళు. పరమాత్మ యొక్క ఏజెంట్లు. ఎవరా దేవతలు? వెలుగునివ్వటానికి సూర్యుడు, వర్షానికి వరుణుడు, గాలి కోసం వాయువు, ఆ దేవతలకు ప్రభు ఇంద్రుడు, జీవుల పుణ్యపాపాలకి ఫలితాన్ని ఇచ్చే యమధర్మరాజు. ఇలా ఎంతమంది దేవతలు, 3 కోటి దేవతలు ఉన్నారు. వీళ్ళందరూ కూడా పరమాత్మ యొక్క ఏజెంట్. ఆయా కార్యాల నిర్వహణకి నియమించబడిన వాళ్ళు. వాళ్ళకి మనం అర్పించే ఆహుతులు ఎవరికి చేరతాయి? ఆ దేవతల వరకేనా? ఆహా, ఆ దేవతలకి నియామకుడైన పరమాత్మకే చేరతాయి. కాబట్టి ఆయనే భోక్త. ఇక్కడ పుచ్చుకునేది ఎవరు? దేవతల ద్వారా, అగ్నిముఖంగా దేవతల ద్వారా పుచ్చుకుంది ఆ పరమాత్మే. మనం యజ్ఞం చేస్తే ఆ యజ్ఞముఖంగా, అగ్నిముఖంగా దేవతల పద నుంచి చివరికి చేరుకునేది ఎవరికి? ఆ పరమాత్మకి ఆ ఫలితం అంతా చేరుకుంటుంది. మరొక అర్థంలో చెప్పాలంటే యజ్ఞం అంటే మనం చేసే కర్మలన్నీ యజ్ఞాలే, నిగ్రహించేవన్నీ తపస్సులు. నిప్పులో చేయి పెడితే కాలుతుంది, మరి అలా పెట్టకుండా వెనక్కి ఉండటమే తపస్సు. గబగబ గబగబ పనులు చేసేస్తాం, అలా నిగ్రహించుకోవటమే తపస్సు. ఏది పడితే అది చెయ్యకుండా మంచి చెడు మనం గమనించుకుని ఆగిపోవటమే తపస్సు. ఇలా జరిగే కర్మలన్నిటికీ, ఆ చేసే తపస్సులన్నిటికీ భోక్త కూడా పరమాత్మ. మనం చేసే కర్మలకి, మనలోని తపస్సుకి భోక్త ఎవరు? ఆ పరమాత్మే. అదే యజ్ఞం అంటే. 2 రకాల యజ్ఞాలు చెప్పారు. ఇక్కడ ఆహుతులు ఇచ్చే యజ్ఞం అయితే, మనం చేసే కర్మలు, మనల్ని మనం నియంత్రించుకునే తపస్సు. ఈ రెండిటికి భోక్త పరమాత్మ. సర్వలోక మహేశ్వరం. ఈశ్వరుడు అంటే ప్రభువు.
ఒక్కొక్క లోకానికి ఒక్కొక్కళ్ళు ప్రభువు. వారి అధికారం ఆలోకం వరకు. ఇంద్రుడు స్వర్గలోకానికి ప్రభువు, బ్రహ్మదేవుడు సత్యలోకానికి, శివుడు కైలాసానికి, విష్ణు వైకుంఠానికి, యముడు నరకలోకానికి ప్రభువు. మరి వీళ్ళందరినీ నియమించిన పరమాత్మ అన్ని లోకాలకి ప్రభు. అంటే ఆ ప్రభువులకే ప్రభువు. వీళ్ళు సామంతరాజులు అనుకుంటే ఆయన చక్రవర్తి అన్నమాట. అంటే మన ఉదాహరణకి ప్రభువులకే ప్రభు. కాబట్టి ఆయన శాసనాలే అన్ని లోకాల్లో కూడా అమలవుతాయి. కానీ పైన చెప్పున ప్రభువుల శాసనాలు ఆయా లోకాల ప్రభువుకి ఆయన చెప్పిందే వింటారు. కానీ ఈ మిగిలిన ఈ ప్రభువులందరూ కూడా పరమాత్మ చెప్పినట్లే వింటారు. అర్థమైందా? ఆ రాజు ఆ రాజ్యానికి ఆ రాజు ఎలా పరిపాలిస్తే ప్రజలందరూ అలా వింటారు. ఈ రాజులందరికీ రాజు చక్రవర్తి ఒకటి ఉంటాడు. ఆ చక్రవర్తి ఎలా చెప్తాడో ఈ రాజులందరూ అలా ప్రవర్తించారు. అలా తమ రాజ్యాంగాన్ని రాసుకుని అలా పరిపాలించారు. అంటే ఈ రాజులకి చక్రవర్తి ఎలాంటి ప్రభువో ఈ ప్రభువులందరికీ ఒక్కొక్క లోకానికి ఒక్కొక్క ప్రభువు. వీళ్ళందరికీ కూడా అంటే ఇంద్రుడు, బ్రహ్మదేవుడు, శివుడు, విష్ణువు, యముడు ఇలాంటి వాళ్ళందరికీ ప్రభు ఎవరు? పరమాత్మే. పైన చెప్పిన ప్రభువుల శాసనాలన్నీ వాళ్ళ లోకానికే పరిమితం. అందువల్ల పరమాత్మని ఇక్కడ మహేశ్వరుడు అంటున్నారు. సర్వలోక మహేశ్వరుడు, అన్ని లోకాలకి ఈయనే మహేశ్వరుడు. మరి ఆయన ఎవరండి నియమించారు? ఆయన ఎవరు ఓట్లేసి ఎన్నుకున్నారు? ఇప్పుడు కొన్ని చోట్ల ఎలక్షన్స్ అవుతున్నాయి కదా, ఇవాళ కూడా అయ్యాయి కదా. అలా ఆ పరమాత్మ కూడా ఎవరైనా ఎన్నికల్లో ఎన్నుకున్నారా? ఆయన ఎవరు నియమించరు. ఎందుకంటే ఆయన ఎప్పుడు ఉండేవాడు, శాశ్వతుడు. ఆయన్ని నియమించాల్సిన అవసరం లేదు. సర్వభూతానాం సుహృదం, సర్వలోకాలకి ప్రభువు శాసకుడు అయిన పరమాత్మ కరుణా సముద్రుడు. అంత గొప్పవాడు కదా, ఎంత గర్వం ఉంటుందో కదా. కరుణా సముద్రుడు. గర్వం గాని, పక్షపాతం గాని, భేద దృష్టి గాని లేకుండా అన్ని ప్రాణులకు సుహృత్. సుహృత్ అంటే మంచి మిత్రుడు. సుహృత్ అంటే ఎటువంటి ప్రతిఫలాన్ని కోరుకోకుండా అందరికీ మేలు చేసేవాడు అని అర్థం. మనం ఎవరికైనా సాయం చేయాలి అంటే ప్రతిఫలం పుచ్చుకుంటాం, లేదా ఇంతకు ముందు సాయం చేసిన వాళ్ళ పట్ల కృతజ్ఞతగా వాళ్ళకి సహాయం చేస్తాం, లేదా ఇప్పుడు సాయం చేస్తున్నామంటే రాబోయే రోజుల్లో మనకు వాళ్ళు ఉపయోగిస్తారేమో అనే చిన్న నమ్మకంతో వాళ్ళకి సహాయం చేస్తాం. అందుకే మనం సామాన్య మానవుడు, ప్రతిఫలాన్ని ఆశించకుండా చేసేవాడు కాబట్టే పరమాత్మ సుహృద్ అన్నారు. సర్వభూతాలకి అంటే కేవలం మనుషులకేనా? మానవులకే కాదు, పశుపక్షాదులకి, క్రిమి కీటకాలకు, చెట్లు చేమలు ఒకటేమిటి, అన్నిటికీ మేలు చేసేవాడు పరమాత్మ. ఏం మేలు చేస్తున్నాడండి పరమాత్మ? మనకేం చేస్తున్నాడు ఆయన? పెద్ద మేలు చేస్తున్నాడు ఏం చేస్తున్నాడు ఆయన? ఎక్కడ కూర్చుని ఎక్కడున్నాడు ఆయన? మనకు కావలసిన నీటిని, ఆహారాన్ని, వెలుతురు, గాలి, ఆధారంగా తిరగటానికి భూమి, అవకాశంగా అంతటా ఆకాశాన్ని ఇవ్వటమే కాకుండా మన లోపల ఉండి మనం తిన్న ఆహారాన్ని అరిగించేది కూడా పరమాత్మ. ఇవన్నీ అప్పుడే చెప్పుకున్నాము కదా. ఇంతేకాదు, అన్నిటికంటే గొప్ప మేలు ఇంకొకటి ఉంది. అదే వేద విజ్ఞానాన్ని మహర్షుల ద్వారా తరించే వాళ్ళకి అందించటం. ఇవన్నీ సామాన్యంగా చేస్తే మనం తరించటానికి ఇంతటి విజ్ఞానాన్ని అందించింది కూడా ఆ పరమాత్మ, వేద విజ్ఞానాన్ని. మానవుడి సంసార సముద్రాన్ని తరించి జీవుడయ్యి దేవుడయ్యేందుకు కావలసిన జ్ఞానాన్ని వేద మంత్రాల ద్వారా మానవులకి అందించి మహోపకారం చేశాడు పరమాత్మ. అందుకే పరమాత్మ సర్వభూతాలకి సుహృదుడు. నిజంగా మనం పరమాత్మలో ఐక్యం కావాలి అంటే ఆ పరమాత్మ లక్షణాలు ముందు మనం పుడికిపుచ్చుకోవాలి. అంటే ముందు మనం చేసేదేంటి? ప్రతిఫలాన్ని కోరకుండా సర్వభూతాలకి హితం కలిగించాలి. సర్వేజన సుఖినో భవంతు, దాన్ని ఆచరణలో పెట్టుకోవాలి. పరమాత్మలో ఐక్యం కావాలంటే మనం కూడా సుహృత్ కావాలి. నన్ను తెలుసుకొని
తెలుసుకో అంటున్నారు. మాం జ్ఞాత్వా, నన్ను తెలుసుకో. నన్నంటే శ్రీకృష్ణున్నా, భగవానుడు ఇది చెప్తున్నాడు కదా అని శ్రీకృష్ణున్నా? ఆహా, అది కాదు, పరమాత్మని. ఎవరా పరమాత్మ? ఎలా ఉంటాడు? నిరాకారం, ఆకారం లేదు, నిర్గుణం, గుణాలు లేవు, సర్వవ్యాపకం, అంతటా ఉన్నాడు, స్వయం ప్రకాశం, ఆయనే చైతన్య స్వరూపుడు, స్వయంగా ప్రకాశించేవాడు. అటువంటి పరమాత్మను తెలుసుకోవాలి. తెలుసుకోవటం అంటే, తెలుసుకోవటం రెండు రకాలుగా తెలుసుకుంటాం. పరోక్ష జ్ఞానం, అపరోక్ష జ్ఞానం. అంటే ఇతరుల ద్వారా, అంటే గురువుల ద్వారా, శాస్త్రాల ద్వారా. ఇప్పుడు మనం వింటున్నాం కదా, ఇది తెలుసుకోవటం పరోక్ష జ్ఞానం. ఇప్పుడు మనం తెలుసుకునే ఇదంతా దీన్ని ఏమంటారు? పరోక్ష జ్ఞానం అంటారు. అలా తెలుసుకున్న విషయాలని మళ్ళీ గుర్తు చేసుకుని మననం చేసి, నిధిధ్యాసన చేసి, సాధనలు చేసి, మనలో స్థిరపరచుకుని అనుభవంలోకి తెచ్చుకుంటాం. దాన్ని అపరోక్ష జ్ఞానం అంటారు. పరోక్ష జ్ఞానం అంటే విని తెలుసుకుంటాం, తెలుసుకుని గురువుల ద్వారా, శాస్త్రాల ద్వారా. దీన్ని శ్రవణం చేస్తున్నాం కాబట్టి మననము, నిధిధ్యాసన, జపము, ధ్యానము చేసి, ఆత్మవిచారణ చేసి, మన సాధనలోకి తెచ్చుకుని మనంతట మనకి అనుభూతి చెందటమే అపరోక్ష జ్ఞానం. అంటే ఆ బ్రహ్మని నేను అని, పరమాత్మని నేను అంటూ పరమాత్మగా మిగిలిపోవటం. భ్రమర కీటక న్యాయం అంటారు. లోపల ఉన్న పురుగు చుట్టూ తిరిగే భ్రమర ఉంది కదా, కన్నం పెట్టి మధ్యలో పొడుస్తూ ఉంటుంది కదా, ఇంతకుముందు చెప్పుకున్నాం భ్రమరాన్ని. పురుగు లోపల పెట్టి, చిన్న కన్నం పెట్టి లోపల నుంచి అది చుట్టూ తిరిగి జుమ్మని తిరుగుతూ ఉంటుంది, ఓ లోపల పొడుస్తూ ఉంటుంది. అది విని 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 ఉన్న లోపల ఉన్న కీటకం ఇది భ్రమరంలా మారి, అది భ్రమర కీటక న్యాయం అంటే. ఆ కీటకం కాస్త భ్రమరం అయిపోతుంది. అలా మనం అని 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 మనం కూడా పరమాత్మలో ఉండిపోతాం, విని 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 సాధన చేసి. అది అపరోక్ష జ్ఞానం. మనకున్న అశాంతి, సంసార భ్రాంతి, ఇదంతా అపరోక్షమే. మనకు అలవాటు ఉంది. అపరోక్షం అంటే ఏమిటో కాదు, మనకి ఇవన్నీ తెలుసు. ఈ సంసారం గురించి తెలుసు, మనకి అశాంతి ఉంది అది తెలుసు. ఇదంతా మన అనుభవంలో ఉన్నది. ఎవరు మనకి బోధించాల్సిన పని లేదు. ఈ అపరోక్షమైన భ్రాంతిని, అశాంతిని మనం తొలగించుకున్నామా, అప్పుడు అపరోక్ష జ్ఞానం. ఇది తొలగించుకుంటే చాలు. ఇలా అపరోక్షంగా తెలుసుకుంటే ఏమిటి ఫలితం అంటే, స్వతసిద్ధంగా నా ప్రయత్నపూర్వకంగా నేను పరమాత్మని తెలుసుకుంటే ఏమిటి ఫలితం? శాంతం ఉచ్ఛతి, శాంతిని పొందుతాడు. పరమాత్మని యథార్థ తత్వాన్ని తెలుసుకుని నిరంతరం ఆయన్నే స్మరిస్తూ, ధ్యానిస్తూ, భక్తితో సేవిస్తూ విచారం చేస్తే మనకి లభించేది పరమ శాంతి. అదే మోక్ష రూపంలో ఉన్న శాంతి. ఇవన్నీ శృతులు మనకి ఎంతగానో వివరిస్తున్నాయి. పరమాత్మను తెలుసుకుని, తలుచుకుని, 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 ఎవరిలా? కీటకంలాగా. భ్రమరం దాని చుట్టూ తిరుగుతుంటే భ్రమరంలా జుమ్ 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 అంటూ లోపల కీటకం కూడా భ్రమరంలాగా ఎలా తలుచుకుంటుందో, అలా కొంతకాలానికి నువ్వు తెలుసుకుని, తలుచుకుని, తలుచుకుని నువ్వు పరమాత్మ అయిపోతావు. అప్పుడు ఆ పరమాత్మే శాంతి సాగరం. ఓం తత్సత్ ఇతి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగ శాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే కర్మ సన్యాస యోగో నామ పంచమోధ్యాయః. ఈ విధంగా ఉపనిషత్తుల సారమై, బ్రహ్మ విద్యా ప్రతిపాదితమై, యోగ శాస్త్రమై, శ్రీకృష్ణ అర్జునుల మధ్య జరిగిన సంవాద రూపమైన భగవద్గీత, దీంతో కర్మ సన్యాసం అనే 5వ అధ్యాయం పూర్తయింది. పంచమ అంటే పంచత్వం. పంచత్వం అనే మాటకి సంపూర్ణమైన సరి అయిన అర్థం అంతం. దానికే ఇంకొక అర్థం చనిపోవటం. నానార్థాల్లో అర్థం అన్నమాట. పంచత్వం అంటే విచ్ఛిన్నమైపోవటం, అంతమైపోవటం, చనిపోవటం. ఇది సామాన్య భాషలో వాడతారు. పంచత్వం అనే మాటకు అర్థం ఏంటి? పంచ అంటే 5 కదండి, 5 తత్వాలు అని విడదీయకూడదు. పంచత్వం అనే మాటకు అర్థమే చనిపోవటం, అంతమైపోవటం, విచ్ఛిన్నమైపోవటం. ఇప్పుడు ఈ పంచత్వం అంతం, ముగింపు అంటే కర్మ సన్యాసానికి ముగింపు. ఇక్కడతో కర్మ సన్యాసం పూర్తయింది. లోపల నుంచి ఉంచే కామక్రోధాల వేగానికి తట్టుకుని కర్మరంగంలోకి పరిగెత్తిన స్థితికి వచ్చేంత వరకు అతడు కర్మలు సన్యసించినట్టు కాదు,
ముందు కామక్రోధాలు, దీనికి పెద్దపీట వేశారు. మనం దీని గురించి ఎక్కువసార్లు చెప్పుకున్నాం, కామక్రోధాల గురించి. వాటి వేగానికి తట్టుకోవాలి, అంటే వాటిని అరికట్టుకోవాలి. కర్మరంగంలోకి పరిగెత్తని స్థితి, అంటే నేను చేస్తున్నాను అనే భావన ఎప్పుడైతే మనకి తొలగిపోతుందో, మన లోపల అహంకార మమకారాలు వదిలిపోతాయో, అప్పుడు సన్యసించింది. అప్పటి వరకు సన్యసించినట్లు కాదు. అదే అన్నమాట ఇక్కడ అర్థం చేసుకునేది. కర్మ సన్యాసంతో మనస్సులో పరిపూర్ణమైన శాంతి లభించి మనస్సు ఏకాగ్రమై ధ్యానానికి అనుకూలమవుతుంది. తర్వాత వచ్చే ధ్యాన యోగమే ఆత్మ సంయమ యోగం. 6వ అధ్యాయం, అది రేపటి నుంచి. ఓకే ఫ్రెండ్స్.